ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ అనగానే ఆ రాకడ 3 దశల వారీగా సంభవిస్తుంది అన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. 3 రకాలుగా, 3 దశలు, 3 వరుసలు అనుకోండి. పోని జనరల్గా 2 ఎక్కువ చెప్తాం, కానీ 3 ఉన్నాయని చెప్తున్నాను. ఒక రాకడలో ప్రభు సంఘం మాత్రమే వెళ్తుంది. ఆయన కిందకి రాడు. ఆయన పరలోకపు ద్వారం దగ్గర నిలబడి తన సంఘాన్ని పిలుస్తాడు. ఆ వెళ్ళే గుంపును, సంఘమును వధూ సంఘము అని పిలుస్తాం. హల్లెలూయా. అది చాలా చిన్న గుంపు, సువిశాలమైన గుంపు అయితే కాదు. ప్రస్తుతానికి భూమి మీద ఉన్న 240 కోట్ల క్రైస్తవ జనాభాలో అందరూ సంఘం కాదు, అందరూ వధువు కాదు. వధువు ముందు వెళ్ళిపోతాయి. చూడండి, వధువు అన్న మాట అనగానే జనరల్గా పెళ్ళిళ్ళప్పుడు, హల్లెలూయా, ఈ మధ్య ఎక్కువగా డెస్టినేషన్ మ్యారేజ్ అవుతుంది. డెస్టినేషన్ మ్యారేజ్ తెలుసా? డెస్టినేషన్ మ్యారేజ్ అంటే జనరల్గా ఆడపిల్ల ఇంట్లో పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు ఇంటికి తీసుకెళ్తారు. పెళ్లి చేసుకుని అక్కడ తీసుకెళ్తే అక్కడ రిసెప్షన్ అవుతుంది. ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతే రిసెప్షన్ ఏమో పెళ్లి కొడుకు ఇంట్లో జరుగుతుంది. అయితే డెస్టినేషన్ మ్యారేజ్ ఏంటంటే ఆడపిల్లను అత్తగారింటికి తీసుకెళ్ళి అక్కడే పెళ్లి చేసుకుంటారు. అది డెస్టినేషన్ మ్యారేజ్. యేసు ప్రభు పెళ్ళి అంతే. తను వధువుని తీసుకువెళ్ళి అక్కడ చేసుకుంటాడు పెళ్ళి. డెస్టినేషన్ మ్యారేజ్. హల్లెలూయా. డెస్టినేషన్ మ్యారేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే వధువు ముందు వెళ్తుంది. వధువు పెళ్లి రోజున వెళ్దు, 1 రోజు 2 రోజులు ముందే వెళ్ళిపోద్ది. ఆ తర్వాత భోజనాలు చేసి అతిథులు ఎప్పుడు వెళ్తారు? పెళ్ళికి వెళ్తారు. ముందే వచ్చి కూర్చుంటారు ఏంటండి. అతిథులు వేరు, వధువు వేరు, పెండ్లి విందుకు హాజరయ్యే అతిథులు వేరు, ఆ గుంపు వేరు. హల్లెలూయా. కనుక యేసు ప్రభు యొక్క రెండో రాకడలో జరిగే 3 దశలలో మొదటి దశ కోసం మనం సిద్ధపడాలి అనేదే మన వర్తమానం అయ్యింది. దేవునికి స్తోత్రం. సంఘము వధువు ఎత్తబడిన తర్వాత ఒక సువిశాలమైన క్రైస్తవ గుంపు మహాశ్రమల కాలం గుండా వెళ్ళాల్సి వస్తుంది. దానికి కూడా రీజన్ ఉంది, చెప్తాను. ఈ భయంకరమైన శ్రమల కాలములో అతిథులు తయారవుతారు. వాళ్ళు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఆ అతిథులు అనగా హతసాక్షులను తీసుకువెళ్ళటానికి మధ్యలో మరలా ప్రత్యక్షమవుతాడు ఆయన. వాడి అయిన కొడవలి చేత పట్టుకొని మనుష్య కుమారుని పోలిన ఒక మహిమగల వ్యక్తి మేఘముల మీద ఆసీనుడయ్యుండుట చూచితిని అంటాడు యోహాను. వాడి అయిన కొడవలితో హతసాక్షులను తీసుకెళ్ళడానికి వస్తాడు. శ్రమల కాలం మధ్యలో, శ్రమల కాలం ముగింపుకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ఇదే భూమి మీదకి దిగొస్తాడు. ఒలీవల కొండ మీద కాలు పెడతాడు. ఆ రాకడను భూమి మీద ఉండే ఆ సమయానికి బ్రతికి ఉండే ప్రతి ఒక్కరూ ఆయనను చూస్తారు. ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ఆయన వచ్చి ఈ భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. సో ఈ 3 రాకడల్లో మనం కనిపెడుతున్న రాకడ ఆయన ఒలీవల కొండ మీదకి వచ్చే రాకడ కాదు. మనం కనిపెడుతున్న రాకడ శ్రమల మధ్యలో హతసాక్షులను తీసుకువెళ్ళటానికి వచ్చే రాకడ కాదు. మనం కనిపెడుతున్న రాకడ వధువును తీసుకువెళ్ళడానికి వచ్చే రాకడ. మనము ఆ వధువు గుంపులో ఉండాలి అనేదే మన లక్ష్యం. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా, ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఈ క్లారిటీ ఉంటే చక్కగా మీరు వాక్యం చక్కగా వినొచ్చు. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుంచి 36 వరకు చదువుదాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము
భూమి యందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగుబావు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది మీరు బైబిల్ని నమ్ముతున్నారు? హల్లెలూయా. ఏం నమ్ముతున్నారు? అన్నీ నమ్ముతున్నారా? సగం నమ్ముతున్నారా? అన్నిటి నమ్ముతున్నారా? ఆర్ యు ష్యూర్? నిజమేనా? హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు నమ్మట్లేదు. కావలసినవి నమ్ముతున్నారు, నచ్చినవి నమ్ముతున్నారు, నచ్చనివి నమ్మట్లా. ఎంతమంది అయితే సగం నమ్మి సగం నమ్మరో వాళ్ళ రక్షణ మధ్యలోనే క్యాన్సిల్ అయిపోద్ది. తెలుసో తెలీదా మీకు? తెలీదా? ఒక వాక్యం చదువుతారా? యూదా పత్రిక 5వ వచనం చదవండి, ఘోరంగా ఉంటుంది. యూదా పత్రిక 5వ వచనం, ఒకటే అధ్యాయం కాబట్టి అధ్యాయం చెప్పలేదు, ఒకటే అధ్యాయం 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా. గమనించండి, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. ఎంత ఘోరమైన మాట తెలుసా ఇది? సగం రక్షణ పొందేశారట దారిలో. ఎర్ర సముద్రం దాటడమే బాప్తీసం కదా. దారిలో వెళ్తుండగా సగం దూరం మేము దేవుని భక్తులు మేము వచ్చిన వాళ్ళు దారిలో అడ్డంగా చచ్చిపోయారు, నాశనం అయిపోయారు, చంపేశాడట దేవుడు వాళ్ళందరినీ. ఎందుకు అంటే పెద్ద రీజన్ ఏం లేదు, నమ్మకపోయిన వారిని. ఏం నమ్మలేదు అంటారు? అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వాళ్ళు నమ్మకుండానే బయలుదేరారు ఐగుప్తు నుండి. వాళ్ళు నమ్మకుండానే గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదల పొందారా? నమ్మారనే కదా. వాళ్ళు దేవుణ్ణి నమ్మారు, వాళ్ళు గొర్రెపిల్ల రక్తాన్ని నమ్మారు, వాళ్ళు మోషేను నమ్మారు, వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు, అక్కడ కూడా నమ్మారు వాళ్ళు దేవుణ్ణి. మీరేం భయపడకండి, మీరు శత్రువులను చూడరు ఇక మీదట. యెహోవా గొప్ప కార్యములు జరిగిస్తాడు, బాహుబలము చేత దహించు అగ్నిగా ఆయన ముందు దాటిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం పాయలైంది, నమ్మారు కదా. ఏమంటున్నాడు మరలా చదవండి చక్కగా. మైక్లో చదువుతారు అక్క, మైక్లో చదువుతారు, చదవండి సిస్టర్ గారు. ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయకోరుచున్నది ఏమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. రక్షణ పొందినట్టుగా కనపడుతున్న తర్వాత నాశనం అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. బాగానే ఉన్నా నేను ఎప్పుడూ అనుకోవద్దు. క్షణక్షణం పోరాడుతూనే ఉండాలి, క్షణక్షణం రక్షణను కాపాడుకుంటూనే ఉండాలి. ఎక్కడ పోతానో భయపడాలి, ఎక్కడ కోల్పోతానో రక్షణ భయపడాలి. ఎంత టికెట్ సంపాదించిన ట్రైన్ ఎక్కటానికి మధ్యలోకి వెళ్ళిన టికెట్ లేకపోతే పరిస్థితి ఏంటి? బాగానే ఉంటుందా? ఇక టికెట్ లేకపోతే ఆ సమోసా అమ్మేటోడు కూడా మనం చూసినా భయం ఎత్తది. ఇక అర్థమైందా? టికెట్ ఉంటే టీటీకి కూడా భయపడడం, ఆ టికెట్ లేకపోతే సమోసాడికి కూడా భయపడతాం, ఆ టీ అమ్మేటోడికి కూడా భయపడతాం. టికెట్ తీసుకోవడం గొప్ప కదా, లాస్ట్ దిగే వరకు ఆ స్టేషన్ నుంచి బయట పడే వరకు చేతిలో ఉండాలి కానీ. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, మీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి. మీ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించండి. ఎందుకు భయం? పోతాదేమో. చదవండి, ఆ మాట చదువుతారు. ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఐ థింక్ చెప్పండి 12 అంట, చదవండి 12 చదవండి. ఎస్, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఎందుకు భయముతో వణుకుతో కొనసాగించమంటున్నాడు? రక్షణ పొందేసరి ఎంజాయ్ చేయండి అనొచ్చు కదా.
ఫుల్ రక్షణ మీద సూపర్ ఎంజాయ్ చేయండి. ఇక ఈ ఎంజాయ్ చేసే తాపత్రయంలో పర్స్ ఎక్కడ పోతుందో కూడా తెలియదు చాలా మందికి. పండుగలప్పుడు, పాపాలప్పుడు, పిక్నిక్లప్పుడు ఎంజాయ్ చేసే తాపత్రయంలో ఫోన్ ఎక్కడ పోయిందో కూడా తెలియదు కొంతమందికి. లోకాన్ని ఎంజాయ్ చేసే ప్రక్రియలో బ్యాగులు కూడా మాయమైపోతాయి. అదే పౌలు అంటున్నాడు, రక్షణ అలా కాదు, కాపాడుకో, లోకములో ఉన్నంత వరకు కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. లోకములో ఉన్నంత వరకు రక్షణను భయముతో కొనసాగించండి, కాపాడుకోండి. ఎక్కడ పోతుందో, ఎక్కడ చేతుల్లో జారిపోతుందో అనుకున్నట్టు ఉండాలి. ఎందుకంటే చాలా ఖరీదైనది. మామూలుగా ఏదో 10 రూపాయల పెన్ అంటే వేరు. ఆ మధ్య ఎక్కడికో మీటింగ్కి వెళ్తే బంగారం పెన్ ఇచ్చారు గిఫ్ట్. ఏం చేసుకోవాలో నాకే తెలియదు. మళ్ళీ రాసేది ఇంక పెన్నే, మళ్ళీ అది బంగారం. 10 రూపాయల పెన్ పోతే పర్లేదు, అది ఆయన ఇచ్చిన పాపానికి ఇంటికి వెళ్ళే వరకు అలా చూస్తానే ఉన్నాను దాన్ని. వారి నాయన ఏం చేయాలి? 10 రూపాయల పెన్ అనుకో, ఎటైనా పోయినా అనుకుంటాం. ఏదో మీటింగ్లో పడిపోయింది అనుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు 10,000 రూపాయల ఫోన్ అనుకోండి, పెద్ద విషయం ఉంది, పెద్ద కాస్ట్లీ ఫోన్ కొనుక్కోలేక కదా, పడిపోయింది అనుకో, పెద్ద లెక్క ఏం లేదు. అది 80,000 రూపాయల ఫోన్ పడిపోయింది అనుకో, పరిస్థితి ఏంటి? హల్లెలూయా. రక్షణ చాలా ఖరీదైంది. ఎందుకంటే దానికి సంబంధించిన ఖర్చు మీరు పెట్టుకోలేదు, నేను పెట్టుకోలేదు, యేసయ్య పెట్టుకున్నాడు. హల్లెలూయా. దాని వెల చెల్లించింది యేసయ్య గనక దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఆస్తులు పోయినా పర్వాలేదు. హలో, భూ కబ్జాల్లో ల్యాండ్లు పోయినా పర్వాలేదు. రోడ్ వైడనింగ్లో సగం ఇల్లు పోయినా పర్వాలేదు. రక్షణ పోకుండా చూసుకోండి. ఎందుకంటే దారికి అడ్డంగా ఎక్కడ బుక్ అయిపోయి, ఎక్కడ దారి తప్పిపోయి, ఎక్కడ పోగొట్టుకుంటారో. ప్రాబ్లం ఏంటంటే రక్షణ కోల్పోయిన వాళ్ళకి రక్షణ కోల్పోయామన్న సంగతి కూడా తెలియదు. అది ప్రాబ్లం. దీనినే మోసం అంటారు. వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసి, నాశనానికి వ్యతిరేకం ఏంటి? రక్షణే. నాశనానికి వ్యతిరేకం ఏంటి? రక్షణకు వ్యతిరేకం ఏంటి? నాశనం. కాగా తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసమించువాడు నశింపక అంటాడు. ఆ నాశనం రావద్దనే అసలు రక్షణ పొందేము మనం. వీళ్ళు రక్షణ పొంది నాశనం అయిపోయారండి, అంత కర్మ కాకపోతే. వామ్మో, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నమ్మలేదు. ఏం నమ్మలేదు? దేవుడు ప్రేమ గలవాడని నమ్మారు, కానీ దేవునికి ఉగ్రత కూడా వస్తుందని నమ్మలేదు. ఇది ప్రాబ్లం. దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మారు, కానీ దేవుడు శపిస్తాడని నమ్మలేదు వీళ్ళు. ఐ డోంట్ థింక్ సో అంటే. అలా కాదండి, అలా కూడా అవుతుంది. అరే నీకు అర్థం కాలేదు. ఆయన ఇంకా దేవుడు రక్షిస్తాడని నమ్మారు. గాడ్ ఈస్ గోయింగ్ టు సేవ్ యూ బ్రదర్, బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యూ ఆల్సో. బీ కేర్ఫుల్. జాగ్రత్త, వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నాడు. రక్షిస్తాడు, రక్షించగలిగిన సమర్థుడు మన దేవుడు అంటాడు షద్రక మేషక అబేద్నెగో. నాశనం చేయడానికి కూడా సమర్థుడు ఆయనే. తేడాలు వద్దు అక్కడ. అది నమ్మలా. బైబిల్లో సగమే నమ్మారు, మిగతా సగం నమ్మలేదు. పరలోకం గురించి చెప్తే నమ్మారు, నరకం గురించి చెప్తే నమ్మట్లేదు. అది చూడు మళ్ళీ. చాలామంది క్రైస్తవులు సగం బైబిల్ని నమ్మట్లేదు. ఎలా తెలుస్తుంది తెలుసా? చెప్పనా? వాళ్ళ వచనాల జోలికి వెళ్ళరు. సింపుల్. ఒకటి, ఆ ప్రసంగం చేయలేరు, ఆ మాటలు చదవలేరు. ఇక గోడల మీద ఆ వాక్యాలే ఉండవు. అల్లెలు భయపడుకుడి నేను నీకు తోడు, ఇలాంటివి బాగానే రాస్తాం. ఇలాంటి రాయండి. నమ్మకపోయినా వారిని తర్వాత నాశనం చేసి నాతో ఎవడు చచ్చిపోతాడు చూశాను. అమ్మో, అర్థం. అలాంటి రాసుకోండి సార్, మొత్తం ట్రెండ్ అంతా మారాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నిజం. దేవుడి గురించి పూర్తిగా అర్థం కావాలి. అన్యజనులకు అర్థం కాకపోయినా పర్లేదు, క్రైస్తవులకు అర్థం కావాలి. ప్రాబ్లం అది. అంతే కదండి. మన ఇంట్లో మన నాన్నగారికి ఎప్పుడు కోపం వస్తుందో పక్కింట్లోకి తెలియపోయినా పర్లేదు, కానీ ఇంట్లోకి తెలియాలి కదా. ఇది ఇంపార్టెంట్. ఎక్కడ పక్కింటోడు తెలితే తెలియపోతే ఏంటి? అమ్మ అంటది, రే నాడిన సగం నీకు తెలియదురా, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకురా అంటది.
ఏం లేదు మా డాడీ నన్ను బాగా ప్రేమిస్తాడు. అది ఫోన్ పోగొట్టచ్చు అనుకో, తెలిసిపోద్ది మ్యాటర్. 10,000 రూపాయలు ఫోన్ ఎక్కడ పడేసి వస్తే మా డాడీ ఏమండు, రా నువ్వు ఉంటురా చెప్తాను. హల్లెలూయా. ఒక సందర్భం ఉంటుంది, చిన్నపిల్లలు ఇంత చిన్న పిల్లలు ఫోన్ పాడేస్తే పోయిందిలే అనుకుంటాం, పైనుంచి కింద పడేశారు అనుకో, ఏమనిపిస్తుంది అప్పుడు? ఫోన్ పడిపోయింది, 10,000 రూపాయల ఫోన్ చిన్నపిల్ల పడేసింది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఫోన్ పోతే పోయింది, ఇంకా నయం పిల్ల పడిపోలేదు అనిపిస్తుంది, అంతే కదా. కానీ పెరిగిన తర్వాత చిన్నప్పుడు మా నాన్న ఏమనలేదు, పైనుంచి పడితే పాటపని అతడు గాడిద తాడి చెట్లు ఏదిగా గాడిద, ఆ వస్తువు కాపాడకుండా తెలీదా? హల్లెలూయా. లేకపోతే దేవుడిచ్చిన కృపను ఎలా వేస్ట్ చేసుకుంటున్నారు క్రైస్తవులు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. చూసారు ఎంత మంచి మాట అన్నాడు పౌలు. కృప పొందారు, సంతోషమే, కానీ ఆ కృపను ఏం చేసుకుంటున్నారు తెలుసా? వ్యర్థం చేసుకుంటున్నారు. దేనికి వాడాలో దానికి వాడట్లేదు. నాకు చూస్తారా? స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. లాక్డౌన్లో ఎక్కడా తిండి దొరకలేదు, మంచినీళ్ళు డబ్బాల కోసం తిప్పలు పడ్డారు, కాయగూరల కోసం తిప్పలు పడ్డారు. అదే సమయంలో అమ్మ నాన్న ఎక్కడో ఉండిపోయారు, పిల్లలు ఎక్కడో ఉండిపోయారు. సరే ఓ పని చేయరా నీకు 10,000 పంపిస్తాను డబ్బులు, బ్యాంకులో జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, బియ్యం అవి కొనుక్కొని తెచ్చుకోండి, పప్పులు కొనుక్కొని తెచ్చుకోండి. నా అమ్మ నాన్న ఫోన్ చేసి పిల్లలకి, ఇంట్లో ఉన్న పిల్లలకి ఫోన్ చేసి డబ్బులు పంపించి గ్యాస్ తెచ్చుకోండి, బియ్యం తెచ్చుకోండి, నీళ్లు తెచ్చుకోండి, పప్పులు తెచ్చుకోండి అన్నీ చెప్పి ఉంటే, సరే అని చెప్పి మొత్తం నెల రోజుల తర్వాత కింద మీద పడి అమ్మ నాన్న ఇంటికి వచ్చేసరికి ఆ పిల్లలు బాగా సిక్కిపోయి తిండి లేకుండా ఉన్నారు. ఏంటి ఇలాగ ఉన్నారేంట్రా అంటే, నెల రోజులు మాకు తిండి లేదండి. డబ్బులు పంపించాను కదా, ఏమైంది? అందలేదా? డబ్బులు అందాయి, మరి ఖర్చు పెట్టలేదా? ఖర్చు అయింది. మరి ఎక్కడ ఖర్చు అయింది? మాస్క్ పెట్టుకోలేదని పోలీస్కి, హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీస్కి. అర్థమైందా? తుమ్ములు దగ్గులు వచ్చినాయి అని చెప్పేసి ఎవరిదో కరోనా అంటుందో ఏదో ఆ మందులకి, ఈ టెస్టులకి, దానికి డబ్బులు ఖర్చు అయింది. ఎక్కడ ఖర్చు అయింది? అనవసరమైన దగ్గర ఖర్చు అయింది. డబ్బులు ఉండి కూడా ఆకలి సావులు అన్నమాట. అదే పౌలు అంటాడు, మీకు ఇచ్చిన కృపను ఏమండి దిక్కుమాలిన పనులు పాపాలు చేసుకోవడానికి వాడొద్దు, పరిశుద్ధత కొరకు వాడండి, నీతి సంపాదించడానికి వాడండి, నమ్మకంగా ఉండడానికి వాడండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి వాడాలి. కానీ కృపను వాడుకుంటున్నారు కానీ వ్యర్థం ఎక్కువ చేసుకుంటున్నారండి. ఇంకా చాలామంది అయితే ఏం చేస్తున్నారు తెలుసా? వ్యభిచారం చేయడానికి వాడుతున్నారంట. పోన్లే దేవుని కృప ఉంది కదా అని. అక్కడే యూదాపత్రిక 4వ వచనం చదవండి, మాకు ఇంకా ఘోరంగా ఉంటుంది అక్కడ. యూదాపత్రిక 4వ వచనం, ఏలయనగా ఒక్కొక్క ముక్క కాకుండా సెంటెన్స్ చదవండి. కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను మీకులాగా నేనే చదివేస్తాను, కామాతురత్వమునకును దుర్వినియోగపరచుచున్నారు. చూసారు? నా చూడండి, స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. అక్కడ పౌలు అంటున్నాడు కృపను వ్యర్థం చేసుకోవద్దు అంటున్నాడు. ఇక్కడ యూదా ఏమంటున్నాడంటే కృపను దుర్వినియోగం చేసుకోవద్దు అంటున్నాడు. వినియోగిస్తున్నారు. ఎలా వినియోగిస్తున్నారు? డబ్బులున్నాయి తాగుడుకు వాడుతున్నారు, డబ్బులున్నాయి సిగరెట్లకి వాడుతున్నారు, డబ్బులున్నాయి సినిమాలకు వాడుతున్నారు, డబ్బులున్నాయి బూతు సినిమాలకు వాడుతున్నారు, డబ్బులున్నాయి అడ్డమైన ఆటలకు వాడుతున్నారు. అద్దె కట్టింది లేదు, పాలడికి ఇచ్చింది లేదు, కరెంటు బిల్లు కట్టింది లేదు. డబ్బులు దేనికోసం ఖర్చు పెట్టాలి? దానికోసం కాదు. చాలామంది బ్రతుకులు అంతే, మేలు కొరకు ఖర్చు పెట్టట్లేదు, అడ్డమైన స్టైల్స్ కోసం ఖర్చు పెడుతున్నారు. ఎలాగైతే డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారో చాలామంది క్రైస్తవులు దేవుని కృపను దుర్వినియోగం చేస్తున్నారంట. ఏం కాదులే అనుకొని కృపనంతా అడ్డంగా ఆపేస్తున్నారు, మొత్తం వాడేసుకుంటున్నారు. ఇక రాకడ ఎదురుగా దగ్గర పడేటప్పటికీ సిద్ధపడే ఓపిక లేకపోయింది, ఇంకా ఆ సిద్ధపాటు లేకపోయింది, దానికి సంబంధించిన వాక్యాలే లేకపోయినాయి, వచనాలే లేకపోయినాయి. ఏమనంటే రాకడ ప్రసంగాల గురించి జోలికి కానీ, నాశనం అనే జోలికి కానీ వెళ్ళటం లేదు. వీళ్ళు వెళ్ళకపోయేసరికి ఏమర్థమవుతుందంటే ఆ వచనాలను వీళ్ళు నమ్మట్లేదు.
చాలా సింపుల్. యేసు ప్రభు 2000 సంవత్సరాల కోసం నీ కోసం దిగొచ్చాడు దేవుని బిడ్డ, శిలువ మీద చనిపోయాడు దేవుని బిడ్డ అంటే నమ్ముతున్నాం. రేపు వచ్చేస్తున్నాడు బిడ్డ అంటే నమ్మడం రావట్లేదా? అదే ప్రాబ్లం. అట్ట కాదులే, అదే ఎప్పుడో వస్తాడేమో కానీ ఇప్పుడేంటి అని అవగాహన లోపము, జ్ఞానము లేదు. దేని గురించి ఆ అపనమ్మిక, ఎందుకు నమ్మలేదో కూడా బైబిల్ చెప్తుంది. తర్వాత నమ్మకపోయిన వారిని ఆయన నాశనం చేశాను అన్నాడు. చూసారు, అసలు నమ్మకపోవడానికి కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆస్తులే. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము, అక్కడాగి వారికి ప్రకాశింపకుండునట్లు. చదవండి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి కన్నులకు గ్రుడ్డితనము కలుగ చేస్తాను. మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ రాయబడిన అవిశ్వాసులు అన్యజనులు కాదు, క్రైస్తవులే. ఈ క్రైస్తవులు కొన్నిటిని విశ్వసించారు, కొన్నిటిని విశ్వసించట్లేదు. క్రీస్తు మహిమను కనపరిచే సువార్త యొక్క ప్రకాశము వీళ్ళకి కనబడట్లేదంట. యేసుక్రీస్తు నీ దేహానికి, నీ శరీరానికి స్వస్థత ఇస్తాడు అనే వాక్యాన్ని నమ్ముతున్నారు కానీ క్రీస్తు కోసం శ్రమ పడాల్సి వస్తుంది అనే వాక్యం నమ్మట్లేదు. ఎందుకంటే మహిమను తెచ్చేది ఏది? భూమి మీద సుఖాలా శ్రమలా? శ్రమలే మహిమనిస్తుంది. కాబట్టి మహిమను తీసుకొచ్చే వచనాలు ఉన్నాయి చూసారా, దాన్ని నమ్మట్లేదు చాలామంది. వాళ్ళని అవిశ్వాసులు అంటున్నారు. ఆ అవిశ్వాసులకు కన్నులకు గ్రుడ్డితనం కలుగ చేస్తుందంటే ఎవరు అంటే ఈ యుగ సంబంధమైన దేవత. ఏం పేరు దానికి? ఆ దేవత పేరుకి తెలుసా? 1 కొరింథీ 2వ అధ్యాయంలో పౌలు రాస్తాడు, లౌకిక ఆత్మ. చెప్పండి, ఏం ఆత్మ? బైబిల్లో ఉన్న బంగారం అర్థమవుతుంది, బైబిల్లో ఉన్న ఆస్తులు అర్థమైపోతుంది, బైబిల్లో ఉన్న శరీర స్వస్థతలు అర్థమైపోతుంది, బైబిల్లో ఏదో వచనం తీసుకొచ్చి దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడన్న మాట అర్థమైపోతుంది, బైబిల్లో ఏదో వచనం తీసుకొచ్చి దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. ఇవన్నీ వద్దని కాదు, కానీ బైబిల్ అంతా ఇదేనా? బైబిల్ అంతా స్వస్థతలు, ఆశీర్వాదాలు, భూములు, స్థలాలు, పొలాలు, ఇళ్ళు, అప్పులు తీరడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఇళ్ళు వాకిలు కట్టడం, ఇవేనా? యేసు ప్రభు మీకు ఇస్తాడంటే ఇదేనా సువార్త? ఆ మాత్రం దానికి మన అన్ని జనులకి లేవా? ఆరోగ్యాలు లేవా? భూములు లేవా? స్థలాలు లేవా? పొలాలు లేవా? మీకంటే నాకంటే బాగానే ధనవంతులే ఉన్నారు. మరి వాళ్ళు వాళ్ళకి దేన్ని బట్టి వచ్చినాయి ఏమన్నీ? యేసు ప్రభు అయితే నమ్మినందుకు అయితే కాదు కదా. యేసు ప్రభు నమ్ముకుంటే మీకు ఇది వస్తుంది అని మనం అనడం వలన జాగ్రత్తగా గమనించండి. నాస్తికులు ఇంకా బాగానే ఉన్నారు, ఆస్తి పర్లే. సినిమా యాక్టర్లు ఇంకా ఆస్తి పర్లే, రాజకీయ నాయకులు ఆస్తి పర్లే, బాబాలు ఆస్తి పర్లే, దొంగలు ఆస్తి పర్లే, మాఫియా డాన్స్ ఆస్తి పర్లే, సారా వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా ఆస్తి పర్లే. ప్రభుని నమ్ముకుంటూ వచ్చేది ఇది అని చెప్పకూడదు. ప్రభుని నమ్ముకుంటే వాళ్ళ దగ్గర లేనిది ఏదో మనం చెప్పాలి. అదే రక్షణ అంటే. ప్రభుని నమ్ముకుంటే మనకు వస్తుంది ఏది? ఇవి రావచ్చు, దేవుడు ఇస్తాడు, దేవుడు దీవిస్తాడు, స్వస్థత ఇస్తాడు, ప్రార్థన చేస్తే ఉద్యోగం ఇస్తాడు, అప్పులు తీరుస్తాడు. కానీ చెప్పుకోవాల్సింది ఇది కాదు. వారి దేవతలు వాళ్ళకు కలుగ చేయలేనిది యేసయ్య మనకు కలుగ చేశాడు. అదే చెప్పాలి. రక్షణ, పరలోకము, పాపక్షమాపణ, పరిశుద్ధత, నీతి, ఇవన్నీ పదాలే లేవు అసలు. సువార్తికుల దగ్గర ఈ పదాలే లేవు. గాడ్ ఈజ్ గోయింగ్ టు హీల్ యూ ఒకటే వస్తుంది. ఎప్పుడన్నా మీరు పరలోకానికి మనం 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 చనిపోయి పరలోకపు గేట్ దగ్గర నిలబడ్డాం అనుకోండి, అక్కడ మనం ఎదుర్కొనే ప్రశ్న ఏంటో తెలుసా? ఆర్ యూ బ్లెస్సెడ్ అని కాదు అంటారు కదా. హౌ మెనీ ఆఫ్ యు బ్లెస్సెడ్ టుడే? కమ్ ఆన్. ఎంతమంది మీరు దీవించబడ్డాం అనుకుంటున్నారు? మీ పరుగులు చెప్పండి, నేను దీవించబడ్డాను. నేను వాక్యం చెప్పకుండానే వామ్మో, మరి మీరెందుకు మళ్ళీ మధ్యలో నిలబడ్డారు? ప్రసంగం దీవించబడ్డాను అని చెప్పండి మీరు చెప్తాం కానీ
హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ బ్లెస్డ్ అనే క్వశ్చన్ కాదు మనం ఎదుర్కొనేది. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ సేవ్డ్, మీరు ఎంతమంది రక్షించబడ్డారు, అదే మనం ఎదుర్కోవాల్సిన క్వశ్చన్. ఆర్ యూ హీల్డ్ అనేది కాదు క్వశ్చన్, ఆర్ యూ సేవ్డ్ అనేదే క్వశ్చన్. మీరు స్వస్థత పొందారా అని అడగరు, అక్కడ గేటు దగ్గర రక్షణ పొందారా అనే అడుగుతారు. ఏ ప్రశ్న ప్రాముఖ్యమో చూసుకోవట్లేదు, చూసారా? అవన్నీ వ్యర్థం అని కాదు, పరలోకం మాత్రం తీసుకెళ్ళవు కదా. దేవుని స్తోత్రం చెప్దాం గట్టి ఒకసారి. సరే, ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే, బైబిల్లో కొన్ని వచనాలు చూపిస్తాను మీకు, అది మీరు ఎంత నమ్ముతున్నారో చూద్దాం. మనం చదివాం లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదువుదాం. మీ హృదయములు తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా ఊరి వచ్చినట్లు మీ మీదికి రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఆ దినము అంటే ఒక దినం గురించి మాట్లాడుతున్నాడు. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరంటున్నారు ఈ మాటలు? న్యూస్లో వార్తల్లో చెప్తున్న మాటలు కావు, యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాట ఇది. ఆ దినము ఊరిలాంటి దినము, భూమి యందంతట నివసించు వారందరి మీదకి అంటున్నాడు. ఒక ప్రాంతం కాదు, ఒక ఊరు కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, భూమి యందంతట నివసించు వారికి. అది ఇండియా అయితే ఏంటి, ఇజ్రాయెల్ అయితే ఏంటి, అమెరికా అయితే ఏంటి. అది అమెరికా క్రిస్టియన్ కంట్రీ కాబట్టి అక్కడ ఏం కీడు రాదు అనేవని ఉందా అనుకుంటున్నారా? అక్కడ ఉన్నా నేను ఇది గమనిస్తున్నా, చాలామంది ఇండియా అంతా క్రైస్తవ దేశంగా మారిపోవాలని ప్రార్థన చేస్తున్నారు. ఇండియా క్రైస్తవ దేశంగా మారితే ఏంటి, మారకపోతే ఏంటి? యేసు ప్రభు వచ్చి ఇశ్రాయేల్ దేశాన్నే క్రైస్తవ దేశంగా మార్చలేదు, వచ్చి ఏమని ప్రార్థన చేసేస్తున్నారు చూసుకోండి ఒకసారి. అనవసరమైన పోతున్నాయి. యేసు ప్రభు ఇజ్రాయెల్ దేశం వచ్చి ఇజ్రాయెల్ దేశాన్నే రక్షించలేదు. ఇజ్రాయెల్ దేశంలో పంటలను ప్రార్థన చేశాడా? చూపండి ఒక మాట. ఈ హీరోది కాదు, మంచి హీరోది రావాలి మనకి ప్రార్థన చేయించాడా? హలో, ఈ పిల్లాత కాదు, మంచి పిల్లాత రావాలి. ఆయన ఇజ్రాయెల్ దేశం వచ్చి దేవుని రాజ్యం గురించే చెప్పాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన లక్ష్యం ఏంటంటే ప్రజలు రక్షణ పొందాలి. ఇండియా క్రిస్టియన్ కంట్రీ అయితే ఏంటి, కాకపోతే ఇప్పుడు అమెరికా క్రిస్టియన్ కంట్రీ అండి, ఇప్పుడు నా దేవుని రాజ్యం అందాం దాన్ని. అమెరికా అంతా ప్రెసిడెంట్ క్రిస్టియనే, అక్కడ అందరూ క్రిస్టియనే, అర్థమైందా? కాబట్టి మనం ఏం చేద్దాం, అదే దేవుని రాజ్యం అయితే పదండి అక్కడికే పోదాం. మరి అది నాశనం అవుతుంది. పోనీ ఇజ్రాయెల్ దేశం అనే దేవుని రాజ్యమా? కాదు. వాళ్ళల్లో నుండి యూదుల్నే ప్రభు అన్నాడు, మారు మనసు పొంది దేవుని రాజ్యంలోకి రండి అని పిలిచాడు. ఎందుకు అంటే దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, అది భూమి మీద సంఘమే దేవుని రాజ్యం. అది ఎత్తబడబోతుంది, తీసివేయబడబోతుంది. మన లక్ష్యము ప్రజలను ఆ రాజ్యంలోనికి రప్పించుటయే. అది ఇండియా అయినా అమెరికా అయినా ఎక్కడైనా సరే, సంఘం ఎక్కడుందో అదే దేవుని రాజ్యం. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడితే దేవుని రాజ్యపు మేరలో ఉన్నట్టు, ఆ జోన్లో ఉన్నట్టు. ప్రభు చెప్తున్న మాట గమనించండి. భూమి యందంతట నివసించు వారి మీదికి అకస్మాత్తుగా వచ్చును. ఏమిటది? నాశన దినము. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం చదవండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపత్యగు యెహోవా సర్వలోకమున కలుగ చేయును. నా చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. 3 విషయాలు గమనించిన. 1, తాను నిర్ణయించిన అంటున్నాడు మొదటిది. 2, సమూల నాశనం, బ్యాలెన్స్ ఏమి ఉంచడు. 3, ఎక్కడ కలుగ చేస్తాడు? సర్వలోకమున కలుగ చేస్తాడు.
మొదటిది తాను నిర్ణయించిన అంటే ఏమన్నా డౌట్ ఉందా? కావచ్చేమో అన్నాడా? అనుకుంటా అన్నాడా? మేబీ మైట్ బి, ఐ థింక్ సో, పర్హాప్స్ అన్నాడా? అలా కావచ్చేమో అనుకుంటున్నాను అబ్బాయి, అప్పుడు చూద్దాంలే అనేమని అన్నాడా? తాను నిర్ణయించిన సమూల నాశనము సర్వలోకమున కలుగ చేస్తానని ఆయన నిర్ణయం ఏంటంటే డిసిజనే కదా, డిసైడ్ చేస్తాడని అర్థం, ఫిక్స్ చేస్తాడని అర్థం. ఆయన నాశనాన్ని ఫిక్స్ చేస్తే క్షేమకరమైన భవిష్యత్తు కోసం మీరు ఎలా కనిపెడుతున్నారు? ఎవరో మంచి రోజులు ఏం చేస్తాయని చెప్తే మీరు ఎలా నమ్ముతున్నారు? దేవుని స్తోత్రం కలిగాక ఇంకో మంచి మాట చూపినా ఇంకా ఘోరంగా ఉంటుంది అది. అదే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం చదవండి, చాలా దారుణంగా ఉంటుంది. 28, 22 యెషయా గ్రంథం. మీ బంధకములు మరీ బిగింపబడకుండునట్లు పరిహాసకులయ్యుండకుడి. భూమి యందంతటా నాశనము ఖండితముగా నియమించబడెను అని చదువుతారా? ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా వలన నేను ఈ సమాచారము వింటిని. స్తోత్రం చెప్పండి ఒకసారి. భూమి అందంతటా నాశనము, నా చూస్తారా? భూమి అందంతటా నాశనము ఖండితముగా నియమింపబడేనని సైన్యములకు అధిపత్యగు యెహోవా వలన నేను ఈ సమాచారము వింటిని అంటున్నాడు యెషయా. సమాచారం విన్నా, న్యూస్, ఐ గాట్ ద న్యూస్. ఎవరి వలన? వార్తల వలన కాదు, TV9 వలన కాదు, అర్థమైందా? NTV వలన కాదు, CNN న్యూస్ ఛానల్స్ వలన కాదు, యెహోవా వలననే విన్నాను. ఏమని విన్నాను? భూమి యందంతటా నాశనము ఖండితముగా నియమించబడింది. మీరు ఏమనుకుంటున్నారు అని. కావచ్చులే, కాకపోవచ్చులే, దేవుడు వదిలేస్తాడులే, మనం చిన్న ప్రార్థన చేత వదిలేస్తాడులే. ఖండితముగా నియమించబడెను. అయితే ఈ వార్తను మీరు పరిహాసముగా తీసుకుంటే మీ బంధకములు మరింత బిగిసిపోతాయంట. చూసుకో, ఎంత ఘోరం కదా. మళ్ళీ చదువుతున్నమాట, మీ బంధకములు మరింత బిగింపబడకుండునట్లు మీరు పరిహాసకులయుండకుడి. రాకడ వర్తమానాలు చూసి ఊరికే బెదిరిస్తున్నారు వీళ్ళంతా, రాకడ గురించి నాశనం అంటే అట్టంట ఇట్టంట బెదిరిస్తున్నారు వీళ్ళందరూ ఊరికే అని ఎవరైతే ఈ వచనాలను జోక్గా తీసుకుంటారో వారి జీవితంలో మరి ఎన్ని బంధకాలు ఉన్నాయో తెలియదు, కానీ అవి ఇంకా టైట్ అవుతాయంట. ఏ స్నామంలో పో అన్న పోవవి కొన్ని బంధకాలు జీవితంలో. ఏ లోకపు కట్లు ఉన్నాయో, లోకపు ఆకర్షణల కట్లు ఉన్నాయో, ఏ వ్యసనాల కట్లు ఉన్నాయో, ఏ శాపపు కట్లు ఉన్నాయో, ఈ వర్తమానము గనుక మీరు పరిహాసముగా తీసుకుంటే మరింత బిగిసిపోద్దంట. ప్రాబ్లం ఏంటో చెప్పనా? ఈ వర్తమానం రాకడ నాశనము అనే హెచ్చరిక మాటలను చాలామంది క్రైస్తవులు పరిహాసముగానే తీసుకుంటున్నారు, జోక్గా తీసుకుంటున్నారు. అబ్బాయి ఇప్పుడప్పుడే కాకపోవచ్చులే అని అనుకుంటున్నారు. పరిహాసం ఎన్నిసార్లు అన్నాడో తెలుసా ఆ మాట. నిజంగా ఈ మధ్య నేను చూసినప్పుడు షాక్ అనిపించింది. ఎక్కడ నాశనం గురించి మాట్లాడాడో అక్కడ పరిహాసం గురించే మాట్లాడారు కూడా. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానాలన్నిటినీ జోగ్గా తీసుకుంటారు అని అర్థం. దాని కింద తర్వాత చదవండి, నా వైపు చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. అంత్య దినముల్లో ఎవరు వస్తారంట? అపహాసకులు. దేన్ని అపహాస్యం చేస్తారంట? రాకడ గురించిన మాటలను, వాగ్దానాలను, రాకడ గురించిన వచనాలను అపహాస్యం చేస్తారంట. మరలా యూదా పత్రిక 17వ వచనం చదవండి, అక్కడ కూడా ఇదే మాట కనిపిస్తుంది మళ్ళీ.
చూసారు మళ్ళీ అంత్యదినముల యందు తమ భక్తిహీనత యొక్క దురాశల చొప్పున నడుచుకొని పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అపోస్తులు పూర్వముందు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునయ్యుండి భేదములు కలుగ చేయుచున్నారు. చాలా నా చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. అంత్య దినాల్లో రాకడను గూర్చిన వాక్యాలు, అంత్యకాలమును గూర్చిన వాక్యాలు, నాశనమును గూర్చిన వాక్యాలను పరిహాసం చేసేవాళ్ళు బయలుదేరతారని పేతురు చెప్పాడు. అబద్ధికుల వేషధారణ వలన చాలామంది మోసపరిచే ఆత్మలు నమ్ముకునే పొందుకునే పరిస్థితి వచ్చేస్తుందని తిమోతికి పౌలు చెప్పాడు. అంత్యకాలమును నాశనము ఖండితముగా నియమింపబడగా చాలామంది పరిహాసకులై ఉంటారని యెషయా గ్రంథం చెప్తున్నాడు. యూదా పత్రికలు ఏమంటున్నాడు? హల్లెలూయా. ఈ పరిహాసకులు తమ దురాశల చొప్పున నడుచుకుని పరిహాసకులు, స్వకీయమైన దురాశల చొప్పున నడుచుకుని పరిహాసకులు, వాళ్ళు ప్రకృతి సంబంధులై భేదములు కలుగ చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆత్మ లేని వారై ఉంటారు. ఏం లేని వారై ఉంటారు? పరిశుద్ధాత్మ లేని వాళ్ళే బైబిల్ని ప్రకృతి సంబంధంగానే ఆలోచిస్తారంట. ప్రకృతి సంబంధం అంటే ఏంటి? బైబిల్ ఎక్కడ బంగారం ఉందో దాన్ని బంగారం లాగానే అర్థం చేసుకుంటారు, దానికి వేరే అర్థం ఉందని అనుకోరు. దేవునికి స్తోత్రం. పౌలు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు అనుకోండి, కుక్కలను పెంచుకోకూడదు అని మొదలెడతాడు. వీళ్ళరే కుక్క గురించి అన్నాడు ఏంటి? అక్కడ ప్రకృతి పరంగా అర్థమైతే ఏమర్థం అవుద్ది? కుక్కలే. కుక్కలను మాంత్రికులను పరలోకంలో వెళ్ళరు అని ప్రకటన గ్రంథంలో ఉంటాయి. వాళ్ళకి కుక్కలంటే ఏమర్థం అవుద్ది? కుక్కలే, దానికి వేరే అర్థం లేదు అక్కడ. చాలామంది బైబిల్ని ప్రకృతి పరంగానే అర్థం చేసుకుంటున్నారు, లౌకికంగా. అదే నిన్న కన్నా చూసారు, లౌకిక ఆత్మ 2:12 మొదటి కొరింథీ 2:12 తీయక్కర్లేదు, వెళ్ళాలి మన ముందుకి. లౌకికాత్మ, లౌక్యం అర్థం. బైబిల్లో ఉన్న పాలిటిక్స్ అర్థమవుతుంది, బైబిల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ అర్థమవుతుంది, బైబిల్లో ఉద్యోగాలు ఇస్తాడు దేవుడు అనే వచనాలు అర్థమవుతుంది, బైబిల్లో వెండి బంగారులు ఇచ్చి దేవుడు దీవిస్తాడనే వాక్యాలు అర్థమైపోతున్నాయి. కానీ బైబిల్లో పరలోక రాజ్యం ఎందుకు అర్థం కావట్లేదు? బైబిల్లో నాశనం అనే వచనాలు ఎందుకు అర్థం కావట్లేదు? బైబిల్లో ఏ భవిష్యత్తు భూమి మీద లేదు అనే మాట ఎందుకు అర్థం అవ్వట్లేదు? యేసు ప్రభు వచ్చి తన సంఘాన్ని తీసుకెళ్తాడన్న వచనాలు ఎందుకు అర్థం కావట్లేదు? ప్రకృతి సంబంధులు, లౌకికవాదులు. దేవుని రాజ్యం అంటే ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్ని క్రిస్టియన్ కంట్రీ అయిపోవడమే అనుకుంటున్నారు దేవుని రాజ్యం. మంత్రులు నాయకులు అందరూ క్రిస్టియన్ అయిపోయి ఉంటారు అనుకుంటున్నారు. నో, అది భూమి మీదే మంచి భవిష్యత్తు ఉంటే మనకు పరలోకాన్ని ఎందుకు పరిచయం చేస్తాడు యేసయ్య? ఏమనాలి ఆయన? మారు మనసు పొందండి, భూమి మీద హాయిగా ఉండండి, నేను అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటానని చెప్తే బాగుండేది, అయిపోయేది అలాగా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నాశనము ఖండితముగా నియమింపబడెను. క్షేమకరమైన భవిష్యత్తు ఏది లేదు ప్రియులారా. ఎవరో జ్యోతిషులు చెప్పిన మాట అయితే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఈ మాట ఎవరో వార్తలో చెప్తుంటే పెద్ద వార్తలో చెప్తున్నారండి, ఈ మధ్య బాగా చూపిస్తున్నారండి. చూపిపోతే నమ్మవా? వాళ్ళు చూపిపోతే మేము చూపిస్తున్నాం కదా, నమ్మరా? మేము చూపిస్తే నమ్మరు, టీవీలో వస్తేనే నమ్ముతారా? నమ్మకపోయిన వారిని ఆయన నాశనము చేశాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38-39. మత్తయి సువార్త 24వ అధ్యాయం 38-39. నోవహు ఓడలోనికి వెళ్ళు దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి. జల ప్రళయము వచ్చి
గమనించండి అన్నమాట. అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయి. నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఎంత మాట! జలప్రళయం వచ్చి వారందరూ కొట్టుకొని పోయే వరకు వారు ఎరుగకపోయారంటే నిజమా? మాకు తెలియదండి ఇలా ప్రళయం వస్తుందని, ఇలా కొట్టుకెళ్తున్నాం ఏంటి, అబే తెలియదు వాళ్ళకి. ఓడ కట్టడానికి 100 సంవత్సరాలు పట్టింది. జనరల్గా 120 అంటాం, 100 సంవత్సరాలు పట్టింది. కానీ ప్రళయం గురించి ప్రకటన ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మెతూషెల పుట్టినప్పటి నుంచి జరుగుతుంది. అంటే 1000 సంవత్సరాలు. అర్థమైందా? హనోకుకు 65 ఏళ్ళు ఉన్నప్పుడు మెతూషెల పుట్టాడు. దేవుడు చెప్పాడు, మెతూషెల ఈ పేరు పెట్టు అని చెప్పాడు హనోకుకి. నువ్వు కొడుకుకి ఈ పేరు పెట్టి. మెతూషెల అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? ఇతడు చనిపోవు దినమున ప్రళయము వచ్చును. తెలీదా జనాలకి? బాబు నీ పేరేంటి నాయన అంటే, నేను చచ్చిపోతే మొత్తం లోకం చచ్చిపోతుంది అంటాడు తాత. పిల్లోడు చెప్తున్నాడు. లోకం నాశనం అవడం ఏంటి? చుట్టాలు ఇంటికి వచ్చి, బాబు నీ పేరేంటి నాన్న బుజ్జిగా కనుకన్నా అంటే, నేను పోతే అంత పోతారట మరి చూసుకో. స్కూల్లో జాయిన్ అయితే ఎవరు కొత్త జాయినింగ్ అంటే, ఏం బాబు నీ పేరేంటంటే, మేడం నేను పోతే స్కూలే ఉండదు. ఇది ఎక్కడ పేరు నాయన? ఎవడు పేరు పెట్టాడు? మా డాడీ పెట్టాడు. ఇప్పుడు డాడీ రమ్మను. ఏంటి ఇదేం పేరు అంటే, ఏమో దేవుడు చెప్పాడు. దేవుడా? ఏ దేవుడు? ఏమో భూమి ఆకలి సృష్టించిన దేవుడు అంట. మరి సృష్టి అంతా గుప్పిట్లో పెట్టుకున్న దేవుడికి సృష్టిని నాశనం చేసే అర్హత, శక్తి, సామర్థ్యం కూడా ఉంది ఆయనకి. హల్లెలూయా. అవునా? నాశనం ఎందుకు? మరి మీరు చేసే పనులు మామూలుగా ఉన్నాయేంటి? నాశనం చేయడేంటి? అవునా? ఎప్పటి నుంచి వింటున్నారు వాళ్ళు? మెతూషెల పుట్టినప్పటి నుంచి వింటున్నారు వీళ్ళు. గుర్తుపెట్టుకోండి, మెతూషెల అనే పేరుకి అర్థం ఏంటి? ఇతడు చనిపోవు దినమున ప్రళయము వచ్చును. డెత్ అండ్ డెల్యూజ్ అంటారు. డెత్ మరణం, డెల్యూజ్ అంటే ప్రళయం. మరణము, ప్రళయం. అందుకే బైబిల్లో ఎక్కువ కాలం బతికింది ఎవరు? ఎక్కువ సంవత్సరాలు బతికింది ఎవరు? ఎందుకు బతికిడు అర్థమైందా? దేవుడు కాపాడుకున్నాడు. ఇతను చచ్చిపోతే లోకాన్ని నాశనం చేయాల్సి వస్తుందని కాపాడుకున్నాడు మెతూషెలని. మెతూషెల కళ్ళెదుట వాళ్ళ నాన్న హనోకు కొనుకోబడ్డాడండి 300 ఏళ్ళకి. మెతూషెలకి 300 ఏళ్ళ వయసుకి. అరే డాడీ వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్తే బాగుండేది దేవా అని ఎంత ప్రార్థన చేశాడు. దేవుడు అర్షు నువ్వు ఆ మాట అనుకో మెతూషెల, నువ్వు చచ్చిపోతే లోకాన్ని నేను నాశనం చేయాల్సి వస్తుంది. నువ్వు చక్కగా ఉండు, నువ్వు ఆరోగ్యంగా ఉండు. దేవుడు ఎంత ఆశపడ్డాడో. మెతూషెల కొడుకు పేరు లేమెకు. కొడుకు చచ్చిపోయాడు కళ్ళెదుట. అయ్యో తండ్రి నేను కదా ముందు పోవాలి, కొడుకు చచ్చిపోయాడు. ప్రభు నువ్వు ఆ మాట అనుకో మెతూషెల, నువ్వు ఆ ప్రార్థన చేయక దండం పెడతాను నీకు. నువ్వు చచ్చిపోతే లోకం నాశనం చేయాల్సి వస్తుంది. ఏ రోజైతే మెతూషెల చనిపోయాడు ఆ రోజు దేవుడు చెప్పాడు నోవహుకు, ఓడ తలుపులు వేయము. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఈరోజు మెతూషెల ఎవరో తెలుసా? సంఘమే. ఇది భూమి మీద ఉన్నంత వరకే ప్రపంచానికి క్షేమం అండి. అట్లా అనుకుంటున్నారా మీరు? క్రిస్టియన్స్ అంటే చంపి కాల్చి పడతారా? ఆగండి. అట్లా అనుకుంటున్నారా? వీళ్ళందరూ పోతే శాంతిగా ఉంటుంది లోకం అనుకుంటున్నారేమో. ఎక్కడికక్కడ ప్రళయం ఆగిపోయి ఉంది తెలుసా? ఎక్కడికక్కడ. ఎందుకు అంటే సంఘ ప్రార్థనే. ఎవరో ఏంటో అనుకుంటున్నారేమో, బాగా హోమాలు యజ్ఞాలు అన్నీ బాగా పనిచేస్తున్నా ఫలితున్నా అనుకుంటున్నారా? రిషిగంగా డ్యామ్ పగిలిపోయి, గ్లేషియర్స్ పగిలి, ఉత్తరాఖండ్లో అవన్నీ ఆ ప్రాంతాలన్నీ ఏంటి? పుణ్యక్షేత్రాలే కదా లెక్క ప్రకారం ఇండియాకి. లోతట్టు ప్రాంతాల్లో ప్రాణం వచ్చిందంటే ఓకే, ఎత్తు ప్రాంతాల్లో ప్రాణం ఏంటండి? సైన్స్కి అందదు దేవుని తీర్పులు. ఏంటనుకుంటున్నారో మీరు? కానీ ఇక్కడ నదులకి మధ్యలో ఉన్న లంకల్లో ఇల్లు కట్టుకున్నారంటే ఎందుకు కట్టుకుంటారు చెప్పండి మీరు? ఇక్కడ ప్రళయం రాదులే అని పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నారు కాబట్టి ఇక్కడ రాకపోయా, ఇక్కడ రాదనుకున్నారు.
చాలా హై ఆల్టిట్యూడ్ కదండి. ఉత్తరాఖండ్ అంటే హిమాలయ పర్వతాల దగ్గర ఉండే పరిసర ప్రాంతాలన్నీ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండేవి. అక్కడ ప్రళయాలు వచ్చే అవకాశమే లేదు. అవే మునుగుతున్నాయంటే మీరు నేను పెద్ద లెక్క అనుకుంటున్నారు అసలు ఈ ప్రళయానికి? సంఘ ప్రార్థన, సంఘం ఇంకా భూమి మీద ఉంది కనుకనే బతికిపోతున్నారు అన్న సంగతి మీకు అర్థం కావట్లేదు. ప్రళయం రావడానికి, భూకంపాలు రావడానికి, నక్షత్రాల భూమి మీద దడేయాలి మనకి కింద పడడానికి ఎంతసేపు పడుతుంది అనుకుంటున్నారు? ఎరుగకపోయిరి అంట, కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయిరి చెప్తే వినలేదుగా. హనోకు ప్రకటించాడు పాపమును గురించి, మెతుషల ప్రకటించాడు తీర్పును గురించి, నోవహు నీతిని ప్రకటించాడు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2 పేతురు 2:5. పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడాను. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నోవహు ఏం ప్రకటించాడు? నీతిని ప్రకటించాడు. ఏంట నీతి? పూజలు పునస్కారాలు, పేదలకు దాన ధర్మాలు, అన్న వస్త్రాలు దానం చేయడానికి కాదు. మార్మస్ పొంది ఓడలోకి రమ్మన్నాడు, ఇంక వేరే మాటే లేదు. అదే నీతి. మార్మన్స్ పొంది సంఘంలోకి రండి, అదే నీతి, వేరే ఆప్షన్ లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. మార్మన్స్ పొంది ఎక్కడ రావాలి? సంఘంలో చేర్చబడండి. మీ పేర్లు ఆధార్ కార్డులో లేకపోయినా పర్లేదు, జగనన్న ఇచ్చే ఇళ్ళ మీద ఇళ్ళ పట్టికలో లేకపోయినా పర్వాలేదు, జీవ గ్రంథంలో ఉండేలా చూసుకోండి ఫస్ట్. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఉంటే అంటే పోతే ఏంటి? ఈ లోకంలో ఎక్కడ ఉండాలో పేరు అక్కడ చూసుకోండి ముందు, అక్కడ ఉందో లేదో. రక్షణ పొందిన వారి పేర్లలో నీ పేరుందో లేదో చూసుకో ఒక్కసారి. రక్షణందుచున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్. హల్లెలూయా. అంత్యదీనమందు దూతబూర ఊదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణొందుచున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్. నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చటన్ అని చప్పలు కొట్టి పాదకడ పేరు రాయించుకోవాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అంతే కదా ఇందాక చెల్లికొడు పాడిన ఆరాధనలో. ప్రైజ్ ది లార్డ్. జయించిన వారితో కలిసి, అది నిరీక్షణ పాటలు అంటారు. వీటి ఏం పాటలు అంటారు? సినిమా స్టైల్లో పాటలు తప్ప వేరే పాటలే రావు జనాలకి. ఎందుకు పాడతారో? మ్యూజిక్ కోసం పాడాలి, అలా ఊపి ఊపి డాన్స్ చేయడం తప్ప. నిరీక్షణ, దైవజనులు రాసిన పాటలు చూడండి, నిరీక్షణ పాటలు అంటారు వీటినే. ఎక్కడ మాయం చేశారు ఈ పాటలన్నీ కూడా? కొత్త కొత్త ఫ్యాషన్ 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 ఫ్యాషన్. నా ఊసే నీకెందుకు వామ్మో, సేనాదయ్యం పాట మనకెందుకండి? సేనాదయ్యం అంటుంది, నా ఊసి నీకెందుకు అంటుంది. అది నీతో నాకేం పని అంది ఏసైతోటి. ఆ పాటలు ఈ సేనాదయ్యాలు అందరూ పాడుకుంటారు ఏంటో. మొత్తం పాటలు పాడేటప్పుడు బుర్ర పని చేస్తుంది. అదేంటి నా ఊసి నీకెందుకంట? ప్రార్థింపకపోయినా వెంట పడతాడంట పాపం. ప్రార్థింపకపోయిన వాము. పాటలు ఏంటేంటి అర్థం కావట్లేదు. సువార్త పాట ఉంటుంది, పాడుతుంటేనే జనాల పశ్చాత్తాపం రావాలి. ప్రార్థన పాట ఉంటుంది, ఒక నివేదన ఉంటుంది, ఒక విజ్ఞాపన ఉంటుంది, ప్రభువా కాపాడు అనే పాటలు ఉంటాయి. పరిశుద్ధాత్మ పాటలు ఉంటాయి, పాడితే ఆత్మ దిగి రావాలి అంతే. నిరీక్షణ పాటలు ఉంటాయంటే నిరీక్షణ లేక ఏడుస్తున్న వాళ్ళకి రాకడ మీద మనసు కలగాలి. ప్రభు చేస్తున్నాడులే, నా కళ్ళు తుడుచుకోవాలి అంతే, ఒకటే మాట. ఎక్కడున్నాయి ఈ పాటలన్నీ? పేర్లు రాయించుకోండి. రక్షణ పొందుతున్న వాళ్ళ మధ్యలో ఉండాలి, జీవ గ్రంథములో ఉండాలి. గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉండాలి పేరు. నాశనము
ఖండితముగా తటస్థించబోతుంది ప్రియులారా. ఏమనుకుంటున్నారు ఈ భవిష్యత్? కరోనా ఏంటనుకుంటున్నారు? అసలు పెద్ద కుట్ర ఇది. వ్యాక్సిన్ అంటే ఏంటనుకుంటున్నారు? పద్దుకుపోవడానికా? జనాలు డబ్బులు తీసుకుంటున్నారా వ్యాక్సిన్కి? భూమి మీద ఉండే 800 కోట్ల జనాభా అంటే 2025 కల్లా 800 కోట్లు అయిపోద్ది. 2020 సంవత్సరం ప్రారంభం మాత్రమే. లక్ష్యము 2030 2030 ఏజెండా అంటారు. ఏజెండా 2030 అంటే భూమి మీద ఉండే 700 కోట్ల జనాభాని చంపేయాలి. ఇది లక్ష్యం. జనాభా తగ్గించాలి. వనరులు లేవు, త్రాగే నీరు లేదు, పంట పొలాలు లేవు, వనరులు లేవు, ఉద్యోగాలు లేవు, ఆస్తులు లేవు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, తిండి లేదు. రాబోతున్న భయంకరమైన ప్రళయాల్లో ఉన్న వనరులు కూడా పాడైపోతాయి. యాసిడ్ వర్షాలు పడితే పంటలు పండవు. ఇంకా కిరోసిన్ పోసేస్తే పంట పొలాల మీద ఇంకా పంటలు పండుతుంది అనుకుంటున్నారు. ఆ మట్టి ఇంకా ఉంటుంది, ఆ సారం. యాసిడ్ వర్షాలు పడబోతున్నాయి. ఇవన్నీ శాస్త్రవేత్తలకు తెలుసు, ప్రభుత్వాలకు కూడా తెలుసు. తిండి తక్కువ ఉంది. ఇక మనలాంటి పేద ప్రజలు ప్రతిదీ ఫ్రీగా కావాలి. అంటే లైన్లో నిలబడిపోతాం, ధర్నా, డబ్బులు కట్టం, డబ్బులు లేవు. కాబట్టి వీళ్ళందరూ ఎవరు పోషిస్తారు? ఏ ప్రభుత్వాలు ఎందుకు పోషిస్తాయి చెప్పండి? ఓట్లు అడుక్కోవడానికి తప్ప మనం దేనికి పనికిరాం. అర్థమైందా? ఓట్లు వేయడానికి తప్ప మనం సామాన్య ప్రజలు దేనికి నయా పైసాకు పనికిరా. గుర్తుపెట్టుకోండి. ఒక చదువు ఉండదు, ఒక సంపాదన ఉండదు. పేద ప్రజల గురించి చెప్తున్నాను నేను. పేద ప్రజలు, పెద్దవాళ్ళ దృష్టిలో పేద ప్రజలు అంటే ఎవరో చెప్తున్నా, వినండి. నయా పైసాకు పనికిరారు, చదువుకు పనికిరారు, పనికి పనికిరారు. పనికిరారంటే పని చేస్తలేమేంటి అనొద్దు. పని చేస్తున్నారంటే వాళ్ళ పాటల కోసం పని చేస్తున్నారు, దేశం కోసం పని చేస్తలేదు కదా. కాకపోతే ఇల్లు ఫ్రీగా కావాలి, చదువు ఫ్రీగా కావాలి, ట్రీట్మెంట్ ఫ్రీగా కావాలి, ఉద్యోగాలు ఫ్రీగా కావాలి, గవర్నమెంట్ జాబులే కావాలి అందరికీ. అనవసరమైన ఈ బ్యాచ్ అంతా బతికించుకుని పోషించడం ఎందుకు? చంపేయాలి, అది టార్గెట్. జైలులో ఉన్న వాళ్ళని చంపేయాలి, హాస్పిటల్స్ ఉన్న వాళ్ళని చంపేయాలి, వృద్ధులను చంపేయాలి, ముసలోళ్ళందరిని చంపేయాలి, చిన్నపిల్లలను చంపేయాలి, ఆరోగ్యం బాగోలేని వాళ్ళని చంపేయాలి. వాళ్ళని చంపేస్తారు, లేదంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఫ్రీడమ్ ఇస్తారు. అప్పుడు సామూహికముగా వెళ్ళి చచ్చిపోవాలి. చచ్చిపోమని ఆఫర్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. చచ్చిపోమని ఆఫర్. స్వచ్ఛందంగా మీరు చచ్చిపోండి, చచ్చిపోయిన వాళ్ళు ధన్యులు. అవసరమైతే మీ మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇంత ఒక శవానికి ఇంత డబ్బులు ఇస్తామంటే వాళ్ళే చంపేస్తారు ఇంట్లో. అర్థం? మీ ముసలిని చంపే అంటే ఇంక ఉంటారా? ఇది బతుకుండా ఏం చేయలేదు, చంపేద్దాం. 10,000 ఇస్తాం, ముసలిని చంపేయండి ఏం చేస్తారు చెప్పండి? మీరే ఏం చేస్తారు చెప్పండి? ఆ ముసలికి పెన్షన్కి నెల నెల 10,000 ఇవ్వడం కంటే నీకు 10,000 ఇస్తా చంపేయంటే చంపేస్తారు. తండ్రి కొడుకులను అప్పగించుకుంటారు, కొడుకులు తండ్రిని అప్పగిస్తారు. ప్రభు చెప్తున్న మాటలు ఏమైనా వేస్ట్ అనుకుంటున్నారా? నేను అందుకే అంటున్నాను, ఆశీర్వాద ప్రసంగాలు అర్థమవుతున్నాయి, మరి ఇవెందుకు అర్థం కావట్లేదు బైబిల్లో? ఏమండి, నేను ఈ పదాలు ఏమైనా కొత్తగా ఏం చెప్తున్నానండి. ఇక్కడ నేను వచ్చిన కొత్త నుంచే చెప్తాను ఉన్నాను. నేను అటు తీపి ఇటు తీపి అవే చెప్తున్నాను తప్ప స్తోత్రం చెప్పిన కదా ఒకసారి. ఇంకో మాట రాలదు నా దగ్గర, అంతే. కెలికితే ఏ పడతాయి. అటు తిప్పి ఇటు తిప్పి అవే చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను ప్రభు సేవకు వచ్చి 26 సంవత్సరాలు అయింది. 26 సంవత్సరాలు ఇంచుమించి 22 సంవత్సరాలుగా ఇవే చెప్తా వస్తున్నాను. అప్పుడు జనాలు నమ్మలేదు. ఎందుకంటే అవన్నీ నిజమా అనిపించిందా? కాదులే అనిపించింది. ఎందుకంటే పరిస్థితులు బాగున్నాయి అప్పుడు. పరిస్థితులు బాగున్నప్పుడు నమ్మలేదు. మన పరిస్థితులు బాగోలేనప్పుడు కానీ నమ్మాలా లేదా? ఇప్పటికీ నమ్మకపోతే ఎప్పటికి నమ్ముతారు చెప్పండి మీరు? ఇప్పటికీ నమ్మకపోతే ఇంకెప్పటికి నమ్ముతారు? అన్నీ బాగున్నప్పుడే చెప్పాను. అప్పుడు మీ పరిస్థితులు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి నమ్మలేదు. ఇప్పటికీ కూడా ఎవరి పరిస్థితులు బాగున్నాయో వాళ్ళు నమ్మరు. బాగా ఆస్తులు ఉండి బాగా ఏ టెన్షన్ లేకుండా ఉన్నవాళ్ళు పెద్దగా నమ్మరు, మామూలుగా తీసుకుంటారు. బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, థ్రిల్లర్గా ఉంది అండి. పిక్చరా, సినిమానా, మిస్టరీ పిక్చరా ఇది? దేవునికి స్తోత్రం కలిగిన చాలా థ్రిల్లింగ్గా ఉంది బ్రదర్.
ఇంగ్లాండ్ నుంచి కాల్ వచ్చింది, బాబోయ్ కరోనా కొత్త స్ట్రెయిన్ అంట, డానీ ప్రార్థన చేయి అని ఒక ఆంటీ ఫోన్ చేసింది. అలాగే ఆంటీ ప్రార్థన చేస్తానంటే ఒక చెల్లి మెసేజ్ పెట్టింది, యూకే వెళ్ళాలనుకుంటున్నాను అన్నయ్య, వీసా కోసం ప్రార్థించండి. వామ్మో, వాళ్ళేమో బతుకుతామా చస్తామా వాళ్ళు ప్రార్థన చేయమంటే నేను అక్కడికే పోతాను ప్రార్థన చేయని ఈ చెల్లి అంటుంది. ఏంటంటే మీ వాక్యమైన బాగా మారుమనసు పొందని అంట. మరి ఇదా మారుమనసు? పరువు తెస్తున్నారు మా పరువు ఇదా? ఒక ఆయన అంటే తాగేసి ఫుల్లుగా ఊగుతా, పాస్టర్ గారు నమస్తే అన్నాడు. అమ్మో, ఎవడో నువ్వు అంటే, వేరే పాస్టర్ గారు నేను కదలేండి, ఎవడో నువ్వు అంటే నన్ను గుర్తుపట్టలేదా, మీ వాక్యమేనే నేను మారుమనసు పొందని అన్నాడు. అమ్మో, నీ మారుమనసు మండిపోను, నా వాక్యం నీకు మారుమనసు ఇలాగొచ్చిందా? ఎక్కడ సాక్ష్యం చెప్పేవి కాదు, ఇంకా నయం. మా పేరు చెప్పి సాక్ష్యం చెప్పినప్పుడు కొంచెం మంచిగా బతకండి, మా పేరు చెడగొట్టకండి. రాజధాని వాక్యం విని ఇంత నీళ్ళు పాలిష్ పెట్టుకుని ఇంత లిప్స్టిక్ అన్న వాక్యం విని నేను ఇలాగైనా అంటే నేను చచ్చిపోవాలి అక్కడే. అమ్మో, మీ సాక్ష్యాలు మండిపోను. బాగుపడండి, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ చెల్లి మెసెంజర్లో, నాకు ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్, అన్న మీ వాక్యం చాలా బలపడ్డాను, నేను యూకే కోసం ప్రార్థించాడు. కింద దానికి పైన దానికి మ్యాచే అవ్వలేదు. బాగా వాక్యం విని బలపడ్డాము అన్న వాళ్ళు ఏమన్నా అక్కడ కోసం సిద్ధపడాలని ప్రార్థించడం అంటది. లేదు, నేను వీసా కోసం ప్రార్థించాను. రిప్లై ఇవ్వలేదు, నేను రిప్లై ఇచ్చే సప్లై లేదు మన దగ్గర. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమెనే అప్లై చేసుకోమన్నాను. ఇక ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? ఈ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి, ఈ వాక్యాలు ఏంటి, వచనాలు ఏంటి, దినాలు ఏంటి, ఏమండి ప్రసంగాలు ఎలా ఉండాలి, ప్రార్థనలు ఎలా ఉండాలి? ఫోన్ చేసి ఒక సిస్టర్ ఫోన్ చేసి నా బంగారం పోయిందని ప్రార్థించండి. యేసు ప్రభు నశించిపోయిన ఆత్మలుగా వెతకడానికి వచ్చాడా, నీ బంగారం వెతకడానికి వచ్చాడా? ఏం ప్రార్థనలు అడగాలి? ఎవరు ఫోన్ చేసి ఎవరిని ఏం అడుగుతున్నావు? నా నంబర్ ఎక్కడ దొరికింది నీకు? పోయి బంగారం పోయింది బ్రదర్ గారు ప్రేయర్ చేయండి అంటే, అమ్మో సరే చేస్తానులే అన్న. చేయలేదు, నేను చేస్తానండి, మాకే పని లేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మళ్ళీ ఇప్పుడు చేయమంటారు అని. ఎందుకు అంటే మీరు దర్శనం చూసి చెప్తారు కదా, అది ఎక్కడుందో అంటే బంగారు. నేను అలాగా దర్శనాలు చూసి చెప్పే సేవకుని అయితే కాదమ్మా, ప్రార్థన చేస్తాను. పాపం బంగారం పోయింది, భర్త వచ్చి తిడతాడో కొడతాడో ఏంటో, ప్రార్థన చేస్తానులే అన్న. సరే అంది. ఇక మీరు నమ్మరు, ప్రభువా ఆ సిస్టర్ గారు బంగారం అంటే ప్రభు ఇలా చూస్తున్నాడు. ఆవిడకంటే మైండ్ పని చేస్తలేదు, నీకన్నా పని చేస్తుందా అన్నట్టే చూస్తున్నాడు ఇలా. ఏంటి నిజమే, నిజంగా ప్రార్థన చేస్తావు ఏంటి? కొంప తీసేయాలి. నాకు భయం వేసిన ప్రభు, అదేంటి నాయన, నీకు నిజంగా మారుమనసు ఉంటే ఏం ప్రార్థన చేయాలి అన్నాడు ఆయన. నిజమే ప్రభు, అందుకే ఆత్మలో ప్రార్థన చేయమంటాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, ఎందుకంటే పరిశుద్ధాత్మ తెలుసు ఆవిడ కోసం ఏమని ప్రార్థన చేయాలో. ప్రభు ఆ నీతి గల బ్రతికి నాయన, వెండి బంగారాల మీద కాదు పరలోకం మీద ఆశ లేదు తల్లికి సహోదరికి అని ప్రార్థన చేస్తాను. అంతే, ఆమె అయిపోయింది. 3 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది, అనే బంగారం దొరికింది అన్న. ప్రార్థన చేసినందుకు థ్యాంక్ యూ అన్న. నేను చేయలేదు నేను ఏం చేస్తున్నా, నాకు ఫ్రీగా థ్యాంక్ యూ వచ్చేసింది, క్రెడిట్ మాకే. లేకపోతే చెప్పులు పోయినాయి ప్రార్థన చేయండి, తాళం పోయింది ప్రార్థన చేయండి, బంగారం అని ఇయ్యనా మా ప్రార్థనలు? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ దినాలేంటి, ఏం ప్రార్థనలు అడగాలి? ఈ రోజులేంటి, ఈ దినాలేంటి, ఏం ప్రసంగాలు ఉంటాయి? అబ్రహామును ఆశ్రయించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నమ్మువానికి సమస్తం. సార్ లోకం అంతా కరోనా గురించి మాట్లాడుతుంటే సంఘాలు ఈ నడుస్తున్నాయి. అవునా కాదు? బ్రేకింగ్ న్యూస్ ఏంటి? ఎక్కడో బాంబు బ్లాస్ట్ అయింది, ఎక్కడో ప్రాణం వచ్చింది, ఎక్కడో తుఫాన్ వచ్చింది, ఇక్కడెక్కడో బాంబు పెళ్ళింది, అక్కడెక్కడో భూకంపం వచ్చింది. అందరూ ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? ఈ ఆఫీస్కి వెళ్ళిపోయిన ఆ భూకంపం గురించే మాట్లాడుకుంటారు, అంతేనా? ఎక్కడికి వెళ్ళిపోయిన బస్ స్టాండ్ దగ్గర ఆ బాంబు బ్లాస్ట్ గురించే మాట్లాడుకుంటారు. అర్థమవుతుందా? స్కూల్లో అయిపోయిన వాళ్ళ పిల్లలకు తెలిసినా తెలియపోయినది బాంబు గురించే మాట్లాడుకుంటారు వాళ్ళు. ఆ టీచర్లు అందరూ స్టాఫ్ మీటింగ్లో దాని గురించి మాట్లాడుకుంటారు, ట్రైన్లో బస్సులు వెళ్తుంటే దాని గురించి మాట్లాడుకుంటారు, టీవీ ఆన్ చేస్తే లైవ్ న్యూస్ ఇదే, దానికి ఎక్కడ పేలింది, ఎందుకు పేలింది, ఎవడు మొహమ్మద్ పేలి, ఇవన్నీ నడుస్తుంటాయి. సంఘాల్లో అబ్రహామును ఆశ్రయించిన దేవుడు, బుద్ధి ఉందా లేదా అసలు? అయ్యో బాబోయ్,
కరెంట్ అఫైర్స్ అంటారు, అప్డేట్ అవ్వరా? టీవీ తెరవగానే ఎవరన్నా లైవ్ న్యూస్ చూస్తాడా, నెల రోజుల క్రితం న్యూస్ చేస్తాడా? మీరు చూడండి ఒకసారి. న్యూస్ పేపర్ వెతికేటోడు సంవత్సరం క్రితం న్యూస్ పేపర్ చూస్తాడు, చదువుతాడు ఊరికే కూర్చొని నీట్గా, మొన్నటి న్యూస్ పడేస్తాడు. ప్రజలు అప్డేట్ అవ్వడానికి కోరుకోండి. ఫ్రెష్ న్యూస్ ఏంటి, ప్రపంచం ఎలా ఉంది పరిస్థితి ఏంటి, ప్రపంచం వార్తల వైపు చూస్తున్నప్పుడు ప్రపంచ పరిస్థితుల గురించి క్రైస్తువులు బైబిల్లో చూడొద్దా? ఎప్పుడు చూస్తారు? ఎప్పుడు చూస్తారు? అబ్రహాం ఆశీర్వాదం రాంగ్ అని కాదు, నమ్మువానికి సమస్తం సాధ్యమని ప్రసంగం రాంగ్ అని కాదు. దాని టైమింగ్ వేరు, దీని టైమింగ్ వేరు. ఆదివారం ఆరాధన ప్రసంగం చేసినట్టు బహిరంగ సభల్లో కూడా అదే చేస్తే ఎలాగండి? గృహకూటంలో చేసినట్టు బహిరంగ సభల్లో అదే కూడా పట్టి జక్క కథ నడితే ఎలాగా? అప్డేట్ అవ్వరా? ఎదగలేదా? మెచ్యూరిటీ లేదా? కరోనా వచ్చి 2020వ సంవత్సరం మొత్తం తలుపులు తాళాలేసుకొని ఇంట్లో కూర్చుంటారు. మీరు కలగనలేదు, మేము కలగనలేదు, కానీ ఏదో ఒక భయంకరమైన భవిష్యత్తు ఉందని మాత్రం మాకు తెలుసు. అదే చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు జనవరి 1వ తారీఖుకి వాగ్దానం కార్డు, ఇది నాకు ఈ వాగ్దానం వచ్చింది, ఒకటన్నా నెరవేరిందా చూసుకోండి ఒకసారి. ఏ భయం లేదు, దూసుకొని పోతావు నువ్వు. ఆశీర్వాదం గల సంవత్సరం ఇది, అభివృద్ధి గల సంవత్సరం ఇది. బియ్యం కూడా లేవు ఇంట్లో ఈ సంవత్సరం. ఇప్పుడు సేవకులు విశ్వాసపు ఒప్పుకోలు ఉంటుందండి ఒకటి, ఇలా జరగాలని ప్రార్థన చేసి ఇదే జరుగుతుందని చెప్తాం, తప్పేం కాదు. ప్రవచనం కాదు అది, విశ్వాసపు ఒప్పుకోలు అంటారు. ప్రవచనం అనుకునేరు కానీ జరగలేదు అనుకోని పరిస్థితులు, ఘోరమైన రోగాలతో ప్రజలందరూ చాలామంది, ఇప్పుడు ఎవరో అన్యులు చచ్చిపోయారు, దేవుని బిడ్డలు బతికి ఉన్నారు అనడానికి లేదు, వాళ్ళకే వచ్చింది. దేవుని బిడ్డలు కూడా చచ్చిపోయారు. లేదు దేవుడిని కాపాడుతాడు దేవుని బిడ్డ అనడానికి ఆస్కారమే లేకుండా అయింది ఈ రోగం. ఇదేదో రోగం, ఈ రోగం కాదు, తెగులు ఇది, దేవుని శిక్షలో భాగం ఇది. అప్పుడు ఈ పరిస్థితులు, చర్చిలు బంధు, బయటికి వెళ్ళడం లేదు, స్కూల్స్ లేవు, సంపాదన లేదు, వ్యాపారాలు లేవు, డబ్బులు లేవు, ప్రపంచం వ్యాప్తంగా స్థగితమైపోయింది, అలాగా ఆగిపోయింది, నిలిచిపోయింది పరిస్థితి అంతా. ఇది ఎప్పుడు కానీ వినియోగలేదే. అయ్యో టీవీ తెరిస్తే దీని గురించి, న్యూస్ చూస్తే దీని గురించి, పేపర్ చూస్తే దీని గురించి, అంటే చర్చిలు లేవు, పాస్టర్స్ ఎవరు కనబట్టలేదు, కనీసం యూట్యూబ్ ఫేస్బుక్ ఓపెన్ చేసి ఇది సేవకులు దీని గురించి ఏదైనా చెప్తారని చూస్తే అబ్రహాం ఆశీర్వాదం నడుస్తుంది. ఇప్పటికైనా వాక్యాలు మారకపోతే ఇంకెప్పటికి మారుతాయి? ఇప్పటికీ వాక్యం మారకపోతే ఎప్పటికీ మారుతుంది? సంవత్సరం అంతా పిల్లలకి స్కూల్లో జూన్ నెలలో స్కూల్ మొదలైతే ఎలా మొదలవుద్దు చెప్పండి? సీరియస్ పాఠాలు అయితే ఉండవు కదా. ఇప్పుడు మా పాప స్కూల్ ఇప్పుడు ఈ వారం నుంచి వెళ్ళింది, ఏం చెప్తున్నట్టు ఏం చెప్పట్లేదు. ప్రారంభం అయిపోయిన వెంటనే ఏం చెప్తారు? సాగుతుంది. ఎలా జరిగినాయి సెలవులు, సమ్మర్ సెలవులు ఎలా జరిగినాయిరా? అరే మీరు ఎక్కడికి వెళ్ళారా అంటే మేము పలానా జలపాతం చూడడానికి వెళ్ళాం, మేము పలానా సీ బీచ్కి వెళ్ళాం, పలానా పిక్నిక్. ఈ సరదాతో నడుస్తుంది ఒక నెల. మళ్ళీ ఇంకో నెల నుంచి సీరియస్గా కొంచెం చదువు ప్రారంభమైన తర్వాత స్పోర్ట్స్ ఉంటుంది, గేమ్స్ ఉంటుంది, డ్రిల్ ఉంటుంది, పీటీ ఉంటుంది, పిక్నిక్ ఉంటుంది, మ్యాజిక్ షో ఉంటుంది, ఇంకో సరదాగా విహారయాత్ర ఉంటుంది, దసరా సెలవు రాగానే మరి ఎక్కడో పిక్నిక్. ఇలా సాగుతాం. సంవత్సరం అంతా చదువులు వేరు, ఫిబ్రవరి నెలలో వచ్చిన తర్వాత చదువు మారుతుందా లేదా? ఆ స్కూల్ దగ్గర నుంచి ఆటోల్లో బైకుల మీద వెళ్తున్నప్పుడు చూస్తాడు, స్కూల్ ఉందా లేదా అనిపిస్తుంది, అంత కామ్గా ఉంటుంది. లేకపోతే ఎప్పుడు ఆటలు, బాళ్ళు, పరిగెత్తడాలు, స్పోర్ట్స్ ఇవన్నీ నడిచేది. ఫిబ్రవరి మార్చికి వచ్చేటప్పటికి ఏంటంత కామ్గా, అంత సైలెంట్గా, స్కూల్ ఉందా లేదా అని. ఎందుకు అంటే సీరియస్ చదువులు మొదలయ్యాయనే కదా. ఎప్పుడు బయట ఆటల దగ్గర క్రికెట్ అంటాడు, బాల్ అంటాడు, బ్యాట్ అంటాడు, సినిమా అంటాడు, ఐపీఎల్ అంటాడు, హీరో అంటాడు, సినిమా పాట అంటాడు. ఈ పిల్లలు ఇప్పుడు మార్చి నెలలో ఎక్కడ కనపడుతున్నారా? బయట కనపడతారా? ఏం బాబు కనపడట్లేదండి పొరుగు నడితే, పరీక్షలు కదా పైన చదువుకుంటున్నాడు, పరీక్షలు కదా చదువుకుంటున్నాడు, పరీక్షలు కదా ట్యూషన్కి వెళ్ళింది పరీక్షలు కదా ట్యూషన్, ఇవే నడుస్తాయి లేదా? వాళ్ళు రోజు ఆడుతుంటాడు, అల్లరి చిల్లరిగా భలేగా ఉంటుంది, పిల్లలు సందడిగా ఉంటుంది, వీధిలో కనబడతలేరు. అంటే మార్చి నెల ఇది, మార్చి ఏప్రిల్ నెల ఇది. కొంతమంది పిల్లలు ఉంటారు, ఆడుతూ ఉంటారు బయట. ఒరే మీకు చదువులే, మేము పరీక్షలు లేవరా అంటే మేము స్కూలే జాయిన్ అవ్వలేదు అంటారు వాళ్ళు. అది సంగతే. ఈ దినాల్లో ఎంతమంది క్రైస్తవులు సరదాగా ఉన్నారో వాళ్ళు జాయిన్ అవ్వలేదు వధువు సంఘంలో. ఇంకా వెరీ సింపుల్, చిన్నగా తీసిపెట్టవచ్చు మీరు, దానికి పెద్ద వివేచన వరం అక్కర్లా.
ఎవరితో ఎంజాయ్ చేస్తూ సరదాగా చెప్తున్నాం కదా, అబ్రాహ్మ ఆశీర్వాదాల ప్రసంగాలు వినుకుంటూ సారదిగుతున్నారు ఆరామ్సే చక్కగా. ఈ కరోనా పెద్ద మలేరియా దేవుడు తగ్గించాడు, డెంగ్యూ తగ్గించాడు, కరోనా కూడా తగ్గించాడు. మలేరియా డెంగ్యూ లాంటిదా కరోనా అంటే? తెగులుకి రోగాలకి తేడా తెలీదా? దోమ కొడుతూ వచ్చిందా పోనీ? ఏదో ఆహార కాలుష్యం వలన వచ్చిందా పోనీ? కదా, వాంతులు వీరేషన్లు, ఎక్కడో ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి తినకూడదు తినేసరికి కడుపులో గలిబిల్లు అయిపోయి వీరేషన్లు అయిపోయినాయి. అలాగే వచ్చింది ఆ కరోనా. దాని సోర్స్ కూడా ఎవరికి తెలీదు. తెగుళ్ళు దానికి సోర్స్ ఉండదు. శిక్ష, దేవుని శిక్షలో భాగం అది. ఇదని క్యాన్సర్, టీబీ ఏసునామలో పో అంటే పోవడానికి అవతల ఎవడున్నాడు తెలియపోతే ఎలాగ ఏసునామలో పో అంటే దేవుని తీర్పుల పర్యవసానంగా తెగుళ్ళు వస్తాయి. అవన్నీ చూపించడానికి టైం లేదు రెఫరెన్స్లు. నేను తెగుళ్ళు క్షామము కలుగ చేయగా అంటాడు పదే పదే బైబిల్లో. తెగుళ్ళు, క్షామము, ఖడ్గము, కరువు, ఈ 4 మొత్తం 5. మిడతల దండు, ఇవన్నీ దేవుని తీర్పుల వలన వస్తాయి. శిక్షలో భాగము అంటే వీటి వెనకాల దేవుడు ఉన్నాడని అర్థం. సైతాన్ తీసుకొచ్చింది అయితే యేసునామలో బంధించు. మరి దేవుని శిక్ష ద్వారా వస్తే యేసునామలో బంధిస్తావా? వివేచన లేదా సేవకులకు కూడా కనీసం? దేవుని వలన తీర్పులు వస్తే చేసేది ఒకటే, మోకరించి కనికరం కోసం వేడుకోవాలి. క్షమించు ప్రభువా, నీ కాలు పట్టుకుంటా ప్రభువా అని ఏడవలసింది పోయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిబ్యూక్ ద కరోనా అంటే. ఏమ్మా పెద్ద పెద్ద సేవకులను చూశాను టీవీలో. కామన్ సెన్స్ లేదండి. 6th సెన్స్ గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ. వివేచనవరం లేదు. ఎవరో కడుపులో కణుతులు కనపడతాయి కానీ ఇవి కనపడవు బైబిల్లో. ఎక్కడో వెంట్రుక వాసులో దారి తప్పిపోయారండి అందరూ. ఇది కాదు పద్ధతి. దేవుని సన్నిధిలో వేడుకోవాలి, ఒక్కటే మాట. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 13 నుంచి చదవండి ఒకసారి. 2వ దినవృత్తాంతములు 7:13 నుండి గమనించండి. వాన కొరియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని ఒక్కసారి ఆగండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏంటిది? వాన కొరియకుండా నేను ఆకాశాన్ని మూసినప్పుడే కానీ, తెగుళ్లకు సెలవిచ్చినప్పుడే కానీ, మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ. దేవుడు అంటున్నాడు నేను సెలవీయగా కలుగుతాయి అంటున్నాడు అక్కడ. అప్పుడు ఏం చేయాలి? దేశ ప్రజలు కాదు, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని యేసునామములో సేత్తవా చేయవా. ఇదా తగ్గింపు ప్రార్థన అంటే? బెదిరించి ఆయన ఏదో మనకు అప్పు ఉన్నట్టు సేత్తవా చేయవా. తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి అది తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను ఆలకించి వాళ్ళనే కాదు వాళ్ళ దేశమును స్వస్థపరచుదునన్నాడు. దేశం స్వస్థత పొందాలంటే దేశ ప్రజలే ప్రార్థన చేయక్కర్లేదు, నా జనులు అంటున్నాడు ఒక్క మాట. మై పీపుల్, నా పేరు పెట్టుకున్న నా జనులు. అన్యులంటే మంచోళ్ళు, వాళ్ళంతా మంచోళ్ళండి. మత ఛాందస్సవాదులు వేరు, వాళ్ళు కాదు నేను గురించి. సామాన్య ప్రజలండి, నీతి మర్యాదలు కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ఒకప్పుడు ఎంత ప్రేమించేవాళ్ళు అంటే క్రైస్తవులు తెలుసా? వాళ్ళందరూ సేవకుడు అంటే ఎంత మర్యాద ఉండేది వాళ్ళందరికీ. ఇప్పుడు విశాఖపట్నంలో మేము అద్దె కోసం తిరుగుతున్నాం. ఒరిస్సాలో మా సొంత విడిచిపెట్టి వచ్చాం కదా, అద్దెకి ఇస్తలేరు విశాఖపట్నంలో. క్రిస్టియన్స్కి ఏమంటున్నారు? నేను నా భార్య మాట్లాడుకున్నా, ఒరిస్సాలో కూడా ఇలాంటి ఇది మేము ఫేస్ చేయలేదు. ఒరిస్సాలోనైనా క్రైస్తవులకి ఇల్లు ఇచ్చారేమో కానీ విశాఖపట్నంలో ఇస్తలేరు. అంటే ఎంత మంచి మర్యాద సంపాదించుకున్నారో అర్థమవుతుంది క్రైస్తవులు. ఒరిస్సాలో మేము ఉండే ప్రతి అద్దెంట్లో ఉన్నప్పుడు ప్రతి ఇల్లు అన్యులే, పూరా పక్కా నిష్ఠ కలిగిన హిందువులు, భక్తులు వాళ్ళంతా. కానీ మమ్మల్ని చాలా ప్రేమించారు వాళ్ళు,
అవసరమైతే ఏదైనా వాళ్ళకైనా పని ఉంటే ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాళ్ళు. ఆ చుట్టుపక్కల ఆర్ఎస్ఎస్ వాళ్ళే మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు పాస్టర్ గారు, ఏమైంది, ఎవరైనా ఏమైనా అన్నారా మిమ్మల్ని, మేడం గారిని ఎవరైనా ఇబ్బంది పట్టారా, చెప్పండి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళు బాధపడ్డారు, ఏడ్చారు. లిటరలీ క్రైస్తవులు ఏడవలేదేమో కానీ అన్యులు ఇరుగు పొరుగు వాళ్ళు హిందూస్ ఏడ్చారండి. ఒరిస్సా గురించి చెప్తున్నా, మనకి ఇక్కడ మంచి మర్యాద సంపాదించుకున్నాం. నా జనులు తమను తాము తగ్గించుకొని, అప్పుడు తగ్గించుకొని ప్రార్థన చేయండి. ప్రభువా నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు, ప్రభువా మమ్మల్ని క్షమించి ప్రభువా, పొరపాటు అయింది ప్రభువా, గర్వంతో విర్రవీగినాము ప్రభువా అని ఏడవలసింది పోయి యేసునామములో పోట. కరోనా బాగా ఎక్కించి పెట్టినట్టున్నారు. యేసు ప్రార్థన చేయి, కమాన్, నీ ఫాస్టింగ్, నీ ప్రార్థన, నీ ఉపవాసం, నీ ప్రార్థన నీ ఉపవాసమేక సాధించేస్తుంది దేశం అంతా. దానిల ప్రార్థన ఎప్పుడు చూసారా? మా సిగ్గే మా ముఖానికి తగ్గి ఉన్నది ప్రభువా, మా పితరులు చేసిన పాపాలన్నీ నేను గాయపరిచినాయి ప్రభువా, మా తల్లిదండ్రులు కూడా అదే పని చేశారు ప్రభువా, మేము కూడా అదే చేసి నిన్ను బాధ పెట్టాము ప్రభువా అని. నీ ప్రార్థన నేర్చుకోండి, కొంచెం ప్రార్థన నేర్చుకోండి. ఏం ప్రార్థన చేస్తున్నారు? నెహెమ్యా ప్రార్థన చూడండి, ఎజ్రా చేసిన ప్రార్థన చూడండి, దానియేలు చేసిన ప్రార్థన చూడండి. అది ప్రార్థన అంటే. దేవుడు కరిగి దిగొచ్చి తన ప్రజలను కాపాడుకున్నాడండి. దేవుడు కరిగిపోయే ప్రార్థన చేయాలి కానీ ఎప్పటికైనా సరే దుష్టునితో పోరాడుతున్నప్పుడు పెద్ద తగ్గించుకోక్కర్లేదు, ఎదిరించడమే. కానీ దేవుడి దగ్గర వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలో తెలీదా? నా ప్రార్థన, మా ఉపవాసాలు 40 రోజులు ఉన్నాము, 50 రోజులు ఉన్నాము, నీ ప్రార్థన నీ ఉపవాసమే. దేవుడు ఎక్కడ ఉన్నాడు? అక్కడ గర్వం వల్ల నశించిపోతున్నారు క్రైస్తవులు. నా జనులు అంటున్నాడు, గుర్తుపెట్టుకోండి ఈ మాట మీరు. దేశం పాడేది అన్యుల వలన కాదు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం. దాని యాజకులు, అబ్బాబ్బాబ్బా, ఎవరో సామాన్య ప్రజలు నా బైబిల్ వచనాలను నిరాకరిస్తే వేరు, యాజకులే ధర్మశాస్త్రాన్ని నిరాకరించారంట. పేదవాళ్ళని దోచుకొని తిన్నారంటండి. చదువు నాన్న తల్లి. మామూలు దిక్కుమాలిన పాటలకి దేవుని పాటలకి తేడా చూపిపోతే ఎలాగండి? దెయ్యాల మ్యూజిక్కి దేవుని మ్యూజిక్కి తేడా లేకపోతే ఎలాగండి? వాళ్ళు భేదమెంచలేదంట. చూడండి, దైవికమైన కార్యాలకి దెయ్యాల కార్యాలకి తేడా లేదు. దేవుడి ప్రజలు వేసుకునే బట్టలకి మామూలు మనుషులు వేసుకునే బట్టలకి తేడా లేదు. సినిమా వాళ్ళు వేసుకునే బట్టలకి తేడా లేకుండా అయిపోయింది. ఏంటిది? చదవండి. ఆశీర్వాదాలు తప్ప జనాలకి పవిత్రమేదో అపవిత్రమేదో తేడా తెలిసేలా నేర్పలేదంట. చదవండి. చూడండి. లాభం సంపాదించడానికి కొందరు జీవితాలు కూల్చిపడేశారంట. చూడు, జనాలు దోచుకొని పిండుకొని లాగి వసూలు చేశారంట. ముక్కుపిండి డబ్బులన్నీ లాక్కొని వసూలు చేసి బలపడ్డారంటే వీళ్ళంతా. వట్టిగా నా దేశం పాడైపోద్దా? చదవండి సిస్టర్. అది బాబా ఎవరు దేవుని ప్రజలే గనుక ఈ దేశమును నేను ఇలాంటి వాళ్ళని బట్టి నేను ఈ దేశాన్ని పాడు చేయకుండానట్లు
నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా ఒకసారి. ఎందుకు కోపం వస్తుంది దేశం మీద, ఎందుకు శిక్ష వస్తుందో దేశం మీద చెప్తూ ఈ మాటలు చెప్తున్నాడు. వాళ్ళెవరో కాదు, మా వాళ్ళే అని చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళెవరు బాగానే ఉన్నారు, వాళ్ళ మనుషులు పాప అమాయకులు, బైబిల్ తెలియదు, దేవుడి గురించి తెలియదు. మనకు తెలీదా? మనకు తెలీదా? పోనీ దేవుడు కోపం వస్తే ఎలా ఉంటుంది మనకు తెలీదా? మనకు అది ప్రాబ్లం. అది ఆశీర్వాద ప్రసంగాలు తప్ప దేవుని ఉగ్రత ప్రసంగాలు వింటే కదా మనం ఎప్పుడైనా దేవుడు అంటే భయం వేసేది మనకి. దేవుడు మనకి భక్తే ఏమో కానీ భయం నేర్పించాడు బైబిల్లో. భయభక్తులు అని రాస్తాం కానీ ఇంగ్లీష్లో ఒకటే, ఫియర్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. తెలుగులో భయభక్తులు అన్నాడు కానీ ఇంగ్లీష్లో ఏముంది? ఫియర్, భయమే, దేవుని గురించిన భయం. దేవుని గురించిన భయము లేకుండా పోయింది దేవుని ప్రజలకే. ఎందుకు నాశనం అవుతుంది దేశం అంతా, లోకం అంతా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24 నుండి చదవండి. వాతావరణాన్ని దేవుడు మనకి అనుకూలపరిచేవాడు ఆయనే కదా. ఏ కాలంలో వర్షం రావాలో, ఏ కాలంలో చలికాలం రావాలో, ఏ కాలంలో ఎండలు రావాలో, ఏ పంటలు ఎప్పుడు పండాలో, మామిడి పళ్ళు ఎప్పుడు రావాలో, ఇవన్నీ సెట్టింగ్ చేసి మనకి ఇచ్చినవాడు ఆయనే కదా. రండి ఆయన దగ్గరికి వెళ్ళి మనం భయభక్తులు నిలుపుకుందాము, ఆయన మన కొరకు మంచి వాతావరణం ఇస్తాడు కదా అని ఎవడు అనుకోవట్లేదంటండి ఈ కాలంలో. చదవండి. ఎవడు తన మనసులో అనుకొనుడు, మీ దోషములు వాటి క్రమమును తప్పించిన. ఒక్కసారి ఆగండి. నా చూడండి, స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ప్రకృతి క్రమాలన్నీ తప్పిపోయినాయి. ఎందుకు అంటే మీ దోషములు. జనవరి నెలలో వర్షం, ఫిబ్రవరి నెలలో వర్షం, మార్చి నెలలో తుఫాను, జూలై నెలలో ఎండలు, సెప్టెంబర్ నెలలో ఏంటి ఎండ ఎప్పుడు రావాలి, వాన ఎప్పుడు రావాలో తెలియకుండా అయిపోయింది. ఏ కాలంలోనో మనకే తెలియకుండా పోయింది అంత. డిసెంబర్లో తుఫాను, ఎంత గాలి ఎంత వీయలో అంత కాదు, ఘోరంగా తుఫాను వచ్చేస్తుంది. సముద్రం ఎంతవరకు రావాలో అంత కాదు, ఊపలో మనం ముంచుకొచ్చేస్తుంది. వాన ఎంత పడాలో అంత కాదు, కొంపలన్నీ కొట్టుకు వెళ్ళిపోయేలాగా పడుతున్నాయి. ఎండ ఎంత రావాలో అంత కాదు, మనుషులు మాడి చచ్చేలాగా వస్తున్నాయి. మీ దోషములు వాటి సిస్టమును తారుమారు చేసింది, వాటి క్రమాన్ని తప్పించేస్తాయి. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. కారణం ఏంటి? చదవండి. ఒక్కసారి ఆగండి అక్కడ. ఇది మ్యాటరు ఏంటంట. ఎక్కడ? నా జనులలోనే దుష్టులు ఉన్నారు. ఇది ప్రాబ్లం ఇక్కడ. నా జనులలో దుష్టులు ఉన్నారు. చదవండి. ఒక్కసారి ఆగండి. మనుషులు పట్టుకోవడానికి ఏం పెడతారు? ఆ బోన్లో ఏముంటుంది తెలుసా? ఆ బోన్లో ఏముంటుంది? కొబ్బరి నూనె సీసాలు, కర్చీఫ్లు, చెయ్యిట్లు ఊపితే పడిపోవడం ఇవే ఉంటాయి. ఒట్టినే పట్టుకుంటున్నారు అనుకుంటున్నారా? వాళ్ళు మనుషులను పట్టుకొనుటకై, ఆ సంఘాల నుంచి ఈ సంఘాలు లాక్కొనుటకై, అందులోంచి ఇందులోంచి లాక్కొని పెద్ద చర్చి కట్టేసి దేవుడు నేను కాపాడుకున్న ఆత్మలు ఇవే అని చెప్పుకుంటున్నారట. చూడు, ఇదా వామ్మో. మనుషుల భయం లేదు, పోనే దేవుని భయం కూడా లేదా? అరే ఇక్కడ నిలబడ్డానికి ఇప్పటికీ నా కాళ్ళు వణుకుతాయి, మోకాళ్ళు. ఘోరంగా మనుషులను దోచుకొని తిని ధైర్యంగా దేవుని బలిపెట్టమంది ఎలా నిలబడగలుగుతున్నారండి? మనుషులను పట్టుకొనుటకై బోనులు ఉంచుదురు, పంజరము పిట్టలతో నిండి ఉండునట్లు వారి ఇళ్ళు కపటముతో నిండి ఉన్నాయంటండి. పంజరంలో ఏముంటాయి? పంజరంలో చూసి తెలుసు కదా,
పిట్టలు పక్షులు పిట్టలను ఉంచుకునే దాన్ని ఏమంటారు? కేజీని పంజరే అంటారు. చిలకలు ఉంచుకుంటారు కదా, పిట్టలు చిలకలు పెంచుతాం దాన్ని. అటు పళ్ళు ఇచ్చి జాంకాయలు ఇచ్చి చిలకల్ని. అలాగా వాళ్ళు తమ ఇళ్లలో కపటాన్ని పెంచుతున్నారంట, పోషిస్తున్నారంట కపటాన్ని. చదవండి. ఒకసారి ఎలాగ డబ్బు సంపాదించారండి వీళ్ళంతా? గాడ్ హ్యాస్ బ్లెస్సెడ్ మీ అంటున్నారంట. దేవుడు నన్ను దీవించి. అబ్బా, కపటమును పోషించి దాని చేతనే వీరు బహు ఐశ్వర్యవంతులగుదురు. చదవండి. అబ్బా, పేదోళ్ళని కోర్టు వరకు కూడా వెళ్ళనివ్వరట వాళ్ళు. కోర్టుకి వెళ్ళేవారు చంపేస్తాను బెదిరిస్తున్నారండి. పేదోళ్ళు గెలవకుండా బెదిరిస్తున్నారంట. వాళ్ళ ల్యాండ్లు కబ్జాలు చేసి, ఆస్తులు కబ్జాలు చేసి, వాళ్ళు డబ్బులు తీసురా ₹1,00,000 కట్టు, 10,000 కట్టు, ఏది కట్టు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం లేదు, ఈ డేట్ అటు చూస్తున్నారు, దోచుకుంటున్నారు. వారి న్యాయము వ్యాజ్యమునకు రానివ్వట్లేదు. అట్టి వారిని చూచి నేను శిక్షింపకయుందునా. ఇది యెహోవా వాక్కు అంటే. అలాంటిది చూసి నేను ఊరుకుంటానని మీరు ఎలాగనుకుంటున్నారు? ఎంత ప్రేమ కలిగిన వాడనైనా న్యాయవంతుడును కూడా నా సంగతి మర్చిపోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎంత కృప కలిగిన వాడనైనా సత్యవంతుడును కూడా అని సంగతి మర్చిపోతున్నారు. చదివిన పడిపోయిన మాట, కృపా సత్యములు కలిసి కొనినవి. ఎంత కృపో అంత సత్యము కూడా ఉంది అక్కడ. క్షమిస్తాడన్నది ఎంత నిజమో, శిక్షిస్తాడనేది కూడా నిజమే. జాగ్రత్త అనే మాట రావట్లేదు. చూసారు, ఈ కాలంలో కూడా రాకపోతే ఇంకెప్పుడుగా వస్తుంది? అన్నీ మేము చేసాం. సరదా ప్రసంగాలు చేసాం, ఆడుకుంటూ ప్రసంగాలు చేసాం, జోక్స్ వేసి ప్రసంగాలు చేసాం, ముద్దుగా బలపరిచాం. ఇప్పటికైనా కొంచెం సీరియస్ అవ్వకపోతే ఎలాగ? మార్చి ఏప్రిల్ నెలలో కూడా పిక్నిక్ కబుర్లు చెప్తాడా బుద్ధున్న టీచర్ ఎవరైనా? మార్చి ఏప్రిల్ నెలలో పరీక్షలు ఇంకో 10 రోజులు ఉంటుండగా, సార్ పిక్నిక్ అప్పుడు వెళ్ళినప్పుడు జోకులు చేసారు, మళ్ళీ చేయండి సార్ అంటారు. రే, జోకులు వేసే టైం కాదురా ఇది. చదువు, పరీక్షలు ఉన్నాయి ముందు చదువు. నాకేంటి, మీకే, నాకేంటి, నేను బాగానే ఉంటా. పోయేది మీరే, చదవండి. పిక్నిక్ అంటాడా లేదా? నేను అదే అంటాను. ఒక డాక్టర్ నయ్యమండి, ఒక తాగుబోతుడికి వైద్యం చేసే ముందు తిడతాడు, ఏమాత్తాడు. నీ భార్య చూడు ఇలా ఏడుతుంది చూడు, లివర్ సెడిపోయింది, సత్యలాగున్నావు, లివర్ సెడిపోయిందండి, భార్య చూడు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ ఇంట్లో అంటలు తోముకొచ్చి డబ్బులు కడుతుంది. బుద్ధి ఉందా లేదా? తాగి డబ్బులని ఖర్చు పెట్టేది. పిల్లలు అడుక్కోతే అంటారు, బుద్ధి ఉందా? ఒక డాక్టర్ తిడతాడండి ఒక తాగుబోతుడిని. పోలీసులు జైలరు పోలీసు తిడతాడండి ఒక నేరస్తుడిని. అయితే బుద్ధి ఉందా? ఎన్నిసార్లు వస్తారు లోపలికి, ఎన్నిసార్లు వస్తారు? నీ భార్య చూడు ఆ లాయర్ కాలు పట్టుకుని ఈ పోలీస్ కాలు పట్టుకుని ఉంటే వాళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారు ఆ అమ్మాయిని చూడు. బుద్ధి ఉందా లేదు? నీ భార్యని అలా చేస్తున్నావు నువ్వు. ఎక్కడెక్కడ పని చేసుకుని అవుతుంది, డబ్బులు కడుతుందో నీకోసం. బాగుపడరా, ఎక్కడ పని చూస్తున్నావు చెయ్యరా. ఒక మంచి పోలీస్ అన్న చెప్తాడండి, బుద్ధి చెప్తాడండి. ఒక మంచి టీచర్ బుద్ధి చెప్తాడు. గాడిదల్లారా, భవిష్యత్తు బాగోదురా, అడుక్కు తింటారా, చదవంటారా. ఒక మంచి టీచర్ అన్న బుద్ధి చెప్తాడు. కానీ బుద్ధి చెప్పే సేవకులు కరువారి పేరు చూసారా? విలాప వాక్యములు 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 14వ వచనం. నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు చూసారా వెల్లడి చేయలేదంటండి. రిపోర్ట్ కరెక్ట్గా ఇవ్వలేదంట నీ బతికేంటో. చూడండి, స్తోత్రం చెప్పండి దేవుడి సరి గట్టిగా.
నీ దోషములు నువ్వు చెరలోనికి వెళ్ళకుండా, నువ్వు బంధకాల్లో కూరుకుపోకుండా, నువ్వు శ్రమల కాలంలోనికి వెళ్ళకుండా, నువ్వు దుష్టుని చేతిలోకి వెళ్ళకుండా వారు నీ దోషములను వెల్లడి చేయలేదు. చేస్తుంటే పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు వచ్చేవాడివి కదా. అదే అంటున్నాడు అక్కడ. నువ్వు తప్పించుకున్నట్లుగా వారు నీ దోషములను వెల్లడి చేయ ఆశీర్వాదాలే ప్రకటించారు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. మీ పక్కలో చెప్పండి ఐఎమ్ బ్లెస్డ్. మీ పక్కలో చెప్పండి స్వస్థ పొంది. ఇదా ఈ తప్పని కాదు. టైమింగ్ ఏంటి, లోకం ఏంటి, పరిస్థితులు ఏంటి, మన ప్రసంగం ఏంటి, మన ప్రార్థనలు ఏంటి, ప్రార్థన రిక్వెస్ట్లు ఏంటి, ఇప్పటికీ కూడా సీరియస్ అవ్వకపోతే, ఇప్పటికీ పెళ్లి పేరంటలు, స్థలాలు, అప్పులు, భూములు, ఏంటిది ఇళ్ళు, జగనన్న ఇల్లు, చంద్రన్న ఇలా ఏనన్న దీంతోనే చచ్చిపోతున్నారు మొత్తం రాత్రి పగలు. వేరే ప్రార్థన అవసరం రావట్లేదు భూమి మీద. 24 గంటలు ఇదేనా? ఇంకా మహాయితం ఒక 4 రోజులు ఉంటాం భూమి మీద. ఎన్ని ఆస్తులు సంపాదించిన ఎలాగుంటారు పోతారు. రిసెషన్ వస్తుంది. రిసెషన్ అంటే ఏంటి తెలుసా? బ్యాంకులో డబ్బులన్నీ ఖాళీ అవుతాయి. మీకు 20 ఏళ్ళ నుంచి చెప్తున్నాను నేను. ఫిక్స్డ్ డిపాజిట్లు రావు, ఇన్సూరెన్స్లు డబ్బులు రావు, అగ్రో గోల్డ్, అభయ గోల్డ్, అక్షయ గోల్డ్ ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? దేని గురించి అనుకుంటున్నారు? భవిష్యత్తుకు చిన్న చిన్న గ్లిమ్స్, ఇవన్నీ చిన్న చిన్న పిక్చర్లు అంటే ట్రైలర్ వర్షన్ అని చెప్పాను నేను. కరోనా ఒక ట్రైలర్ మాత్రమే, పిక్చర్ చూపిస్తారు, ఇంకా మీకు తెలుస్తలేదు. భవిష్యత్తు కోసం చూస్తున్నారు. ఇంకా వీసాలు కావాలంట, చదువులు కావాలంట, ఇవన్నీ ప్రార్థన చేయడం రాంగ్ అనట్లేదు నేను. లక్ష్యం ఇది కాదంటున్నాను. ఇప్పటికైనా ఒక అల్టిమేట్ లక్ష్యానికి చేరుకోకపోతే ఎలాగా? బ్రతుకుతే చదువుకుందాం, బ్రతుకుతే ఉద్యోగం చేద్దామండి, బ్రతుకుతే దేవుడు ఒక ఇల్లు ఇస్తాడు, ఎంతకన్నా అద్దెలో ఉంటున్నాం దేవుడు ఇస్తాడు, బతికితే ఎంతకన్నా ఒక డొక్కు బండి వేసుకుని తిరుగుతాం దేవుడు ఒక కారు ఇస్తాడు. అది కాదు సమస్య. నా ప్రసంగం కూడా అది కాదు. లక్ష్యం ఈ కార్లు బంగ్లాలు కాదు అంటున్నాను నేను. ఇవ్వగలిగిన సమర్థుడు దేవుడు, మాకు ఇచ్చాడు దేవుడు. కానీ నేను ఎప్పుడు దాని గురించి సాక్ష్యం చెప్పను. లక్ష్యం అది కాదు. ఇవి ఉంటే ఎంత, పోతే ఎంత. రక్షణ ఇచ్చాడు, అది పోదు, అది చెప్తున్నాను సాక్ష్యం. ఆయన ఇచ్చిన రక్షణ పోగొట్టుకోకుండా, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ పోగొట్టుకోకుండా, ఆయన ఇచ్చిన ఉపదేశం పోగొట్టుకోకుండా, ఆయన ఇచ్చిన సహవాసం పోగొట్టుకోకుండా, ఆయన ఇచ్చిన సేవకులు పోగొట్టుకోకుండా చూసుకోండి ముందు. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. ఆస్తులు ఉంటాయి పోతాయి, కాలేజీలు ఉంటాయి పోతాయి, చదువులు ఉంటాయి పోతాయి. ఎంత చదివితే కరోనా నుంచి తప్పించుకున్నారు చెప్పండి. పోనీ చదువైన పనికి వచ్చిందా? ఆస్తి ఏమైనా పనికి వచ్చిందా? మెడలో బంగారమైన పనికి వచ్చిందా? పోనీ దీన్ని తప్పించుకోవటానికి హీరోలు ఎవరైనా పనికి వచ్చారా? బాబాలు ఎవరైనా పనికి వచ్చారా? పోనీ చెప్పండి. యోగాలు ఏమైనా పనికి వచ్చినాయా? పోనీ ధర్మాసనాలు ఏమైనా పనికి వచ్చినాయా? చెప్పండి. పోనీ అందరూ సచ్చారే. క్రైస్తువులు కూడా చనిపోయారు. దేవుడు కాపాడలేదు కదా అనుకోవద్దు. క్రైస్తవుడు కరోనాతో చచ్చిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాడు. ఇది లక్ష్యం, ఇది నిరీక్షణ మందే. ఎలా చచ్చిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాడు క్రైస్తవుడు. పాపంతో చచ్చిపోకుండా చూసుకో, అంతే మ్యాటరు. పాపంలో సాగకుండా చూసుకో ముందు, అంతే. ఎలా చచ్చిపోయిన దేవుని ఒడిలోకి వెళ్తాడు. అది కదా మన నిరీక్షణ. ప్రభుని నమ్ముకున్నందుకు 1000 బతుకుతామని అయితే చెప్పలేదు కదా దేవుడు. కొందరు ముందు కొందరు తర్వాత ఎలాగైనా పోతాం భూమిని వదిలేసి. వెళ్ళిపోవడానికే కదా ప్రయాసం అంత. బాప్తీసం తీసుకుందే దేనికోసం? ఎప్పుడు చచ్చిపోయినా నీ ఒళ్ళోకి రావాలి ప్రభా అన్నదే కదా లక్ష్యం. బాప్తీసం యొక్క లక్ష్యం. ఎప్పుడు చచ్చిపోయినా కళ్ళు తెరిసరికి నీ ఒడిలో ఉండాలి ప్రభా నా జీవితం. ఇది కదా రక్షణ అంటే. కరోనా చచ్చిపోయాడు, అయ్యో దేవుడు కాపాడలేదు. వ్యాక్సిన్ వచ్చేసింది, వ్యాక్సిన్ వచ్చేస్తే అంటే మనుషులు కరోనాతో మాత్రమే చెప్తున్నారా? క్యాన్సర్ లేదా, డెంగ్యూ లేవా, మలేరియాలు లేవా, హార్ట్ అటాక్ లేవా, బీపీలు లేవా, షుగర్ లేవా? కరోనా ఒకటే రాదు వ్యాక్సిన్ వేసుకుంటే. కరోనా ఒకటేనా వ్యాక్సిన్? అరే డెంగ్యూకి వ్యాక్సిన్ రాలేదు, స్వైన్ ఫ్లూకి వ్యాక్సిన్ రాలేదు, బర్డ్ ఫ్లూకి వ్యాక్సిన్ రాలేదు, ఇంకేంటిది బీపీకి వ్యాక్సిన్ రాలేదు, వీటికి రాలేదు. దీనికో ఎందుకు వచ్చినాయి ఒకసారి ఆలోచించరా మీరు? మనుషులు దీంతో కరోనాతో ఒక్కదాంతోనే చస్తున్నారా? దీనికి అంత అర్జెంటుగా ఎందుకు వ్యాక్సిన్ వచ్చింది? కుట్రండి, కుట్ర. వ్యాక్సిన్ అనేది ఒక కుట్ర. భయంకరమైన విషయం ఉంటుంది దాంట్లో. క్షేమకరమైన భవిష్యత్తు లేదు, నిరీక్షణ ఒక్కటే. లూకాసు వార్త 21:28 చదివి ముగించుకుందాం. లూకాసు వార్త 21 అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. సింపుల్గా, ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇవన్నీ ఎప్పుడు? జరుగనారంభించినప్పుడు. చెప్పండి ఎప్పుడు
అంటే జస్ట్ బిగినింగ్ అని, జస్ట్ ప్రారంభించినప్పుడు ఏం చేయమన్నాడు? ధైర్యము తెచ్చుకోండి. ఇవి చూస్తే ధైర్యం వస్తుందా? ఈ కరోనా మరణాలు చూస్తే ధైర్యం వస్తుందా? ఈ ఘోరమైన మాటలు వింటే ధైర్యం వస్తుందా? ఇవి విన్నందుకు కాదు ధైర్యము. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎవరి దృష్టి ఆయన రాకడ మీద ఉంటుందో వారికి చెప్తాడు, మీకు ధైర్యంగా ఉండండి. రాకడ కావాలనుకున్న వాళ్ళకే ధైర్యము, రాకడ కొరకు సిద్ధపడుతున్న వాళ్ళకే ధైర్యము. పైకి తలలెత్తి చూడమంటే పైకి రేఖలు చూడమని కాదు, బైబిల్లో ఉన్న రాకడ వర్తమానాలు చూడమని, రాకడకు సంబంధించిన వచనాలు చూడమని, ఆ ప్రవచనాల వైపు చూడమని, ఆయన రాకడ వైపు దృష్టి పెట్టుకోమని. అలా పెట్టుకున్న వాళ్ళకి అంటున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీ విడుదల సమీపించింది అంటున్నాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.